హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకీను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసి ఉన్న మాస్టర్స్‌కు వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. యెస్. అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, మరి ఈ ధ్యా ద కంప్లీట్ మ్యాన్ అంటే కంప్లీట్ మీన్స్ పరిపూర్ణత్వం. ఉట్టి పూర్ణత్వం కాదు. పరిపూర్ణత్వంతో కూడుకున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి నాట్ ఓన్లీ వ్యక్తి, శక్తి. సో, ఆ వ్యక్తిత్వం కూడా ఎలా ఉందంటే పరిపూర్ణంగా కూడుకొనుంది. అది ఒక్కరిలోనే చూసాం మేమంతా కూడా. ఒక పత్రి గారిలోనే చూసాం. సో, కాబట్టి ఆ పత్రి గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాము చూసి అంటే పత్రి గారి సాంగత్యం చాలా పిరమిడ్ మాస్టర్స్‌కి, సీనియర్స్‌కి అందులో చాలా చాలా ఉందండి. సో, అలాంటి వారి సజ్జన సాంగత్యం మనం చేసుకుంటూ వస్తున్నాం. మరి సార్‌ని చూసి ఏం నేర్చుకున్నాం? ఏం విశేషాలు మనం తెలుసుకున్నాం? ప్లస్ తెలుసుకున్న దాన్ని ఆచరించి మనం ఎంతవరకు మనం మార్పు తెచ్చుకున్నాం మన జీవితంలో అనేది ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో, ఇందులో భాగంగానే మనం సీనియర్ మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో, మరి ఇవాళ ఏలూరు నుండి కూడా సిద్ధంగా ఉన్నారు లక్ష్మి గారు. సో, మేడం గారికి వెల్కమ్ చెప్పేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం వెల్కమ్ మేడం మీకు. ఇది కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కు వెల్కమ్. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. నా గురువులైన పత్రి సార్కి, నందా సార్కి ఇంత జ్ఞానాన్ని అందించిన వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ధ్యాన వెంకట్ గారికి, ఇందు గారికి, అరుణ్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఈ ధ్యాన పరిచయం నాకు ఎప్పుడైందంటే 1983లో నేను 8th క్లాస్ చదువుతున్నాను. విశ్వ హిందూ పరిషత్ స్కూల్ వాళ్ళది విజయవాడలో శిశు విద్యా మందిరం స్కూల్లో జాయిన్ అయ్యాను 8th క్లాస్. అక్కడ ఏమైందంటే ప్రేయర్ తర్వాత డైలీ 10 minutes మెడిటేషన్ చేయించారు ఆ స్కూల్లో. వాయిస్ వినపట్లేదా? వాయిస్ చిన్నగా అవుతుంది కొంచెం. ఓకే. ఆ స్కూల్లో ప్రేయర్ అయిపోయాక మెడిటేషన్ 10 minutes చేయించేవారు మా అందరి చేత. సో అలా 8th, 9th, 10th క్లాస్ వరకు 3 years మెడిటేషన్ చేసేవాళ్ళం. ఆ స్కూల్ వచ్చాక మెడిటేషన్ కూడా వదిలేసాం స్కూల్తో పాటు. తర్వాత మళ్ళీ నేను ధ్యానంలోకి ఎప్పుడు వచ్చానంటే 2009లో మా పాప ఇంటర్ చదువుతుంది. అప్పుడు లోపల నుంచి ఇన్నర్ ధ్యానం చెయ్యి అని ఒకటే ఫోర్స్ మాట. అప్పుడు సరే నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేద్దాము. పాప ఇంటర్ కదా, ఎగ్జామ్స్ అయిపోయాక మనం కొత్త ఫ్లాట్ కొనుక్కున్నాం. అక్కడికి వెళ్ళాక అక్కడ నేను మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము అని అనుకుని ఫ్లాట్లోకి వచ్చాను. ఏ గూటి పక్షులు ఆ గూటికే వస్తాయని ఆ ఫ్లాట్లోనే సీనియర్ పిరమిడ్ మాస్టర్ భారతి గారని 2006 నుంచి మెడిటేషన్ చేస్తానంటూ ఉన్నారు. ఆవిడ నాకు మెడిటేషన్ ఎలా చేయాలని చెప్పారు. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోమన్నారు. పత్రి సారు మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు అన్నారు. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత సారు ఒక గురువు లాగా కాళ్ళకు నమస్కారాలు పెట్టడం ఇవేమి ఇష్టం ఉండదు. ఆయన ఫ్రెండ్స్ లా చూస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇట్లా ఒక మిత్రత్వం టైప్ లో ఉంటారు. ఇవన్నీ ఆ కాన్సెప్ట్స్ అన్ని పత్రి సార్ కాన్సెప్ట్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చినాయి. అయితే నేను ఈ మార్గంలోనే నేను వెళ్ళాలి అని నేను డిసైడ్ అయ్యి ఆవిడ దగ్గర ధ్యానం నేర్చుకుని డైలీ మెడిటేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. మంచి మంచి అనుభవాలు వచ్చినాయి. ఆవిడ అనేవారు క్లాసులకి రండి గీత అని అడిగేవారు. అంటే నేను క్లాసులకు రాను, అంటే నాకు ఇంత స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి, ఇన్ని క్లాసులు ఉంటాయి అని నాకు తెలియదు అంతవరకు. అప్పుడు నేనేం చేశానంటే పత్రి సార్ వచ్చినప్పుడు చెప్పండి వస్తాను, మిగతా వాటికి రాను అని చెప్పాను. అలాగే ధ్యానం చేసిన 1 monthలోనే సారు కైక్లూరు వస్తున్నారు, మేము వెళ్తున్నాం, మీరు వస్తారా అన్నారు. అంటే నేను అలాగే వస్తానని చెప్పి కైక్లూరు వెళ్ళి ఆవిడ చెప్పింది సారుకి షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇలా నమస్కారం ఇష్టం ఉండదు అన్నారు కదా. నేను అట్లా ఒక innocent గా
సార్ దగ్గరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సార్ ఇలా చూశారు, ఇలా నా కళ్ళలో చూసి నా భుజం మీద చెయ్యేసి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏంటి సంగతులు అని అడిగారు. అంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాక మాది ఏలూరు అండి అని చెప్పాను. చెప్తే ఈ లోపల నాభి నుంచి సుడులు సుడులు తిరుగుతా దుఃఖం వచ్చేస్తుంది. ఇంకేమి మాట్లాడలేకపోతున్నా. సార్ మళ్ళీ అడిగారు ఏంటి సంగతులు అని. నేనేం మాట్లాడలేకపోయాను. ఇంక సార్ కాసేపు 2 అడుగులు 10 అడుగులు వేసాక వదిలేశారు. నేను వచ్చేసాను. తర్వాత సార్ స్టేజ్ మీదకి వెళ్ళారు. కొంతమంది మాట్లాడాక సార్ ఫ్లూట్ మెడిటేషన్ చేయించారు. అక్కడ ఫ్లూట్ మెడిటేషన్ చేశాను. ఇంకా ఎంత అద్భుతంగా కుదిరిందంటే చెప్పలేను. ఆ అనుభూతి ఇప్పటికీ మర్చిపోలేను. అంత అద్భుతంగా కుదిరింది. తర్వాత ఒకసారి మెడిటేషన్లో నాభి నుంచి ఓంకారం చాలా స్పష్టంగా విన్నాను. వింటే ఇంకా ఆనంద బాష్పాలు కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఇంకా అనుభూతి ఏంటంటే ఇంకా మాటలు రాని స్థితి మాట. అలా ఆ యొక్క అనుభూతి ఇప్పటికీ బాగా గుర్తుండిపోతుంది. అంత అంత క్లియర్గా విన్నాను. తర్వాత సార్ని ఒకసారి మళ్ళీ ఎక్కడ కలిశానంటే ఏలూరు ఎప్పుడు శేషగిరిరావు గారి ఇంటికి వచ్చినా, రాధ గారి ఇంటికి వచ్చినా, 7 పిరమిడ్స్ ఎక్కడికి వచ్చినా నేను వెళ్ళి సార్ వచ్చినప్పుడు వెళ్ళేదాన్ని. ఒకసారి శేషగిరిరావు గారు సార్ ప్రోగ్రాం పెట్టారు ఏలూరులో రామకోటిలో. పెట్టినప్పుడు ప్రెసిడెంట్ ఎన్నేన్ గారు నాకు కాల్ చేసి కొంచెం కోలాటం అరేంజ్ చేస్తావమ్మా, సార్ని వెల్కమ్ చెప్తూ కోలాటం చేద్దాం అన్నారు. అంటే అలాగే నాకు తెలిసిన కోలాటం టీచర్తో మాట్లాడితే ఆవిడ ఒప్పుకున్నారు. చక్కగా కోలాటం చేస్తే సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. సార్ ఫోన్ చేసి నాకు ఎన్నేన్ గారు ఫోన్ చేసి నాకు చెప్పారు. సంతోషం. తర్వాత కోలాటం టీచర్ ఫోన్ చేసి అమ్మ నాకు చాలా సంతోషం, థ్యాంక్స్ అమ్మా, నా దగ్గరికి పత్రి సార్ 2 సార్లు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, నేను మీ వల్ల పత్రి సార్ని కలవగలిగాను అని ఆవిడ థ్యాంక్స్ చెప్పారు. అదొక అనుభవం. ఒకసారి నేను ఎక్కువ మెడిటేషన్ నాకు ఎర్లీ మార్నింగ్ 3కి కాఫీ స్మెల్ వచ్చి నిద్ర లేస్తాను అన్నమాట. కాఫీ స్మెల్ వస్తుంది, నిద్ర లేస్తాను. 3కి లేసి ధ్యానంలో కూర్చుంటా. ధ్యానంలో కూర్చున్నాక మళ్ళీ 4కి అలా పడుకుని పోతాను. అప్పుడు నాకు కొంచెం హాస్టల్ ట్రావెలింగ్ అయ్యి జరుగుతూ ఉంది. అలా హాస్టల్ ట్రావెలింగ్ జరిగినప్పుడు నేను, నందా గారు, పత్రి సారు ఉన్నామంట. ముగ్గురు అలా నుంచుని ఉన్నాము. ఉంటే దూరంగా మా హస్బెండ్ నుంచుని కనిపించారు. అంటే యాక్చువల్గా మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. 2012లో ఎక్స్పైర్ అయ్యారు. అయితే నేను వెంటనే సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పుచ్చుకుని తీసుకొచ్చి నందా సార్కి, పత్రి సార్కి పరిచయం చేశాను. పరిచయం చేయడం వరకు అంతవరకు వచ్చింది ఆ యొక్క ఎక్స్పీరియన్స్. తర్వాత ఒకసారి ఇది పత్రి సారు ప్రకృతి వ్యాలీలో, వైజాగ్ ప్రకృతి వ్యాలీలో వెళ్ళి అక్కడ 7 రోజు ధ్యాన మహాయాగం అయిపోయాక అక్కడ స్పీచ్లో ఏం చెప్పారంటే కష్టం, నష్టం, అవమానం ఈ 2 ఉంటేనే ఎన్లైటన్మెంట్ అని చెప్పారు. అది విన్నా నేను. మనకి లైవ్ వస్తుంది కదా, పెట్టుకుని చూస్తున్నాను, విన్నాను. సార్ అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయాక అక్కడ ట్రావెల్ చేసుకుంటూ ఏలూరు వచ్చారు. ఏలూరు శేషగిరిరావు గారి ఇంటికి వచ్చారు. వస్తే వెళ్ళా అనమాట. వెళ్ళి ఇక అక్కడ సారు టీవీ చూస్తా ఒకరే కూర్చున్నారు సోఫాలో. మేమందరం డైనింగ్ ఒక హాల్ దగ్గర ఉన్నాము. క్వశ్చన్ అడగాలి పత్రి శాతం మాట్లాడాలని ఉంది. వెళ్ళాలంటే కొంచెం సంశయం, భయం అని చెప్పి సరే అలాగైతే ధైర్యం చేసి వెళ్ళా. నేను కొంచెం ఉక్రోషం, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి కదా, అందుకు కొంచెం ఉక్రోషంగా సార్ దగ్గరికి వెళ్ళి ఇలా నుంచుని సార్ కష్టం, నష్టం, అవమానం, కష్టం సార్ అన్నారు. అంటే సార్ నా కళ్ళల్లోకి ఇలా చూసి సీతాదేవికున్న కష్టాలు ఉన్నాయి ఏంటి నీకు అన్నారు. అంటే నథింగ్ సార్ అన్నాను. అంటే మరి సీతాదేవికి ఆవిడ ఎన్ని కష్టాలు పడింది అని కొంచెం సీతాదేవి గురించి కొంచెం వివరించారు. నేను తర్వాత కళ్ళతో కాళ్ళు నొక్కరాని సైక్ చేశాను. చేస్తే ఆయన కళ్ళతోని నొక్కమని చెప్పారు. నేను కాళ్ళు నొక్కుతున్న సేపు ఆయన నా కళ్ళలో చూస్తూ ఉన్నారు. అదొక సార్తో ఒక అనుభవం. తర్వాత ఇంకొకసారి
ఇంకొకసారి ఏమైందంటే పత్రి సారు బాడీ వెకేట్ చేయడానికి ముందు కొంచెం హెల్త్ బాగోలేదు. అప్పుడు అందరినీ మనకి గ్రూప్స్ లో మెసేజ్ వచ్చినాయి. అందరినీ 1కి మెడిటేషన్ లో కూర్చోమని మెసేజ్ వచ్చింది. గ్రూప్స్ లో వస్తే సరే నేను ఆ డేలో 1 PM కూర్చున్న 10 minutes కి ఎడంకన్ నుంచి అలా వాటర్ కారిపోతుంది అనమాట. కారిపోతుంటే నేను నాకు తర్వాత తుడుచుకొని ఒక 10 minutes మెడిటేషన్ చేసి లేచిపోయాను. అంటే నాలో ఉన్న ఆత్మకి తెలిసింది సార్ వెళ్ళిపోతారని, అందుకు వాటర్ అలా వచ్చింది. కానీ నా మైండ్కి అయితే సార్ బాడీ వెకేట్ చేస్తారనే విషయం నా మైండ్కి అయితే తెలియదు. ఆత్మకి తెలిసింది, అలా వాటర్ వచ్చిందని నేను అనుకున్నాను సారు బాడీ వెకేట్ చేశాక. ఒకసారి 2018 డిసెంబరు కట్టాల్లో ధ్యాన యజ్ఞం జరుగుతున్నప్పుడు నేను వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలేక బెంగళూరు మనవరాలు తీసుకుని బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు బెంగళూరు వెళ్ళాను. వెళ్తే నాకు సరే నేను కట్టాలి వెళ్ళకపోయింది కదా అని లైవ్ వస్తుంది కదా మనకి మెడిటేషన్, లైవ్లో మెడిటేషన్ మార్నింగ్ 5కి కూర్చున్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్న కాసేపటికి నా నుంచి చిన్న చిన్న పాదముద్రలు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సరే ఎక్కడికి వెళ్తున్నాయి చూద్దామని చెప్పి అలా ధ్యానంలో కూర్చుని ఉన్నాను. చూస్తే అవి వెళ్ళి కట్టాల్లో ఉన్న సార్ ముందు దగ్గర ఆగేసరికి సార్ ఏం చేశారు, వెంటనే ఫ్లూట్ పక్కన పెట్టి ముద్దుగారే యశోద ముంగిట ముత్యమ్మ వీడు అని పాట అందుకున్నారు. వెంటనే నేను షాక్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది, ఓ నాలోని కృష్ణ చైతన్యము సార్ దగ్గరికి వెళ్ళింది అని నాకు అర్థమైంది. తర్వాత సార్ బాడీ వెకేట్ చేశాక బాడీ వెకేట్ చేసిన రోజు నేను అనుకోకుండా పేరవరం వెళ్ళాను. పేరవరంలో మెడిటేషన్ కూర్చున్నాం. అక్కడ బాలకృష్ణ గారి క్లాసులు జరుగుతున్నాయి. కూర్చుంటే ఆ మార్నింగ్ మెడిటేషన్ లో కూర్చున్న పొజిషన్ లో పత్రి సారు మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు. అది నాకే కాదు, అక్కడ ఉన్న అందరికీ అనుభవం అయింది. అయితే తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో లక్ష్మణరావు గారు కలిసి విషయం తెలిసిందా అన్నారు. లేదు, ఏం విషయం అంటే సార్ సీరియస్ ఉంది అని చెప్పారు అనమాట. అవునండి అన్నాను. తర్వాత ఈవినింగ్కి ఇంటికి వచ్చేసరికి తెలిసిందన్నమాట. అప్పుడు నేను పేరవరంలో ఏం చేశాను, సార్ యొక్క కళ వశిష్ఠ గౌతమి పిరమిడ్ పూర్తవ్వాలని సార్ కళ అని చెప్పి అక్కడ డొనేషన్ బుక్స్ ఉంటే ఎవరికి తీసుకోమని చెప్పారు. డొనేషన్ కలెక్టర్ నేను ఒక బుక్ తీసుకుని వచ్చి నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి కలిపి మొత్తం ఒక 75,000 వరకు కలెక్ట్ చేసి వశిష్ఠ గౌతమి పిరమిడ్కి అందించాను. తర్వాత 2023లో ఇంకా వశిష్ఠ గౌతమి పిరమిడ్ పూర్తి అవ్వలేదు. ఉమాని చంద్రశేఖర్ వాళ్ళు వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో సంకల్ప ధ్యానం పెడదామని అక్కడ శక్తి పీఠాలు ఇవన్నీ కూడా ఒక టూర్ కింద పెట్టారు 2 days. దాంట్లో భాగంగా పేరవరము, తణుకు, కాంతిధామ ఇలా ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే పేరవరంలో సంకల్ప ధ్యానం చేసాం. 44 members చేస్తే అక్కడ కూడా సారు నాకు మెడిటేషన్ లో కనిపించారు. ఇంకొక ఆవిడకి కూడా కనిపించారు. మేము సంకల్ప ధ్యానం చేసిన 6 నెలలకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణం స్టార్ట్ చేశారు. అంటే సగంలో ఆగిపోయింది కదా, స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అయిపోయింది, పూర్తయిపోయింది, ఇంకా అందరికీ తెలిసిన విషయమే. అది ఎలా జరిగింది. తర్వాత ఇంకా పత్రి సార్ తోటి ఒకసారి ఇలాగ నేను చెప్పాను కదా 3 AM నాకు మెలకు వచ్చేస్తుంది, మెడిటేషన్ లో కూర్చుంటా అని చెప్పాను కదా, అలాగే ఒకసారి కూడా మెడిటేషన్ చేసి పడుకున్నాక ఈసారి ఆస్ట్రల్ ట్రావెల్ నాకు తెలిసి జరిగింది. సూక్ష్మ శరీరంతో వెళ్ళడం అనేది అనుభవం తెలిసింది. ఆ సూక్ష్మ శరీరంతో వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే కాంతి వేగం కన్నా స్పీడ్ గా ఉందన్నమాట. అలా సూక్ష్మ శరీరంతో వెళ్తున్నప్పుడు పత్రి సార్ని కలిశాను, వంశీ సార్ని కలిశాను. అంతవరకు వచ్చింది. అలా కలవడం వరకే వచ్చింది. నా మాటలు అట్లా ఏమీ లేదు. కాకపోతే నాకైతే సూక్ష్మ శరీర యానం అనేది ఎలా ఉంటది అనే అనుభవం అయితే జరిగింది. అదండి.
ఒక్కసారి ఇలాగా భగవద్గీత చదువుతున్నా, విశ్వరూప సందర్శన యోగంలో ఉన్నాను. అప్పుడు ఆమ్, అప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు కృష్ణుడు యశోదాదేవికి కృష్ణుడు ఏదైతే నోట్లో చూపించాడో ఈ విశ్వం మొత్తం, అది నా లోపల క్లియర్ గా చూసుకున్నాక తర్వాత ఇంకా ఒళ్ళు జలధరించేసింది అనమాట. అంటే బయట ఏదైతే ఉందో అదంతా మన లోపలే ఉంది అని అనుభవం అయింది అనమాట. అందుకనే అంతా అహం బ్రహ్మస్మి అని అందుకే వచ్చింది అని అనిపించింది. సార్ ఏలూరు ఎప్పుడు వచ్చినా అలా వెళ్ళిపోయేదాన్ని. ఆయన్ని అలా సార్ కూర్చున్నప్పుడు సార్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఆయన ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంతా చాలా బాగా తెలిసేది ఆయన అబ్జర్వ్ చేస్తుంటే. సార్లో నచ్చిన విషయం అమ్మా. సార్లో మీకు నచ్చిన విషయం. సార్లో నచ్చిన విషయం ఏంటంటమ్మా, ఇప్పుడు ఏ గురువులు కూడానమ్మా ఎవరు ఇంటికి రారు, కలవాలన్నా కూడా కష్టమే. అవును. అలాంటిది సారు మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అసలు అసలు 3 నెలలకోసారి ఏలూరు వచ్చేసేవారు, 5 నెలలకోసారి ఏలూరు వచ్చేసేవారు. అట్లా అలా ఒక ప్రత్యేకంగా ఏమీ లేకుండా అందరితోని సమంగా మాట్లాడుతూ, ధ్యానంలో సీనియర్రా జూనియర్రా ఇట్లా ఏమీ లేదు, పేద ధనిక ఏమీ ఉండదు. ఎంచక్కా ఫ్రెండ్షిప్ మెయిన్ ఫ్రెండ్షిప్. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయి మనతో నడుస్తూ మనకి జ్ఞానాన్ని అందించారమ్మా. అది చాలా గ్రేట్ అసలు. మళ్ళీ ఇంకొకటి సార్లు ఇంకో నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సంస్థ ఉందనుకోండి, వాళ్ళు ఆ సంస్థ వరకే పరిమితం అవుతారు, వాళ్ళు మళ్ళీ ఏ సంస్థలోకి వెళ్ళరు, అటు చూడరు, వాళ్ళ సంస్థ బుక్సే చదువుతారు. వేరే వాళ్ళని ఒక చిన్న చూపు చూసే వాళ్ళ వాళ్ళ ఇష్టం, అది అలా అభిప్రాయాలు ఉంటాం నేను గమనించాను. కానీ మన సంస్థ ఏంటంటే మనం అందరినీ యాక్సెప్ట్. సార్ ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్న విజ్డమ్ నాలెడ్జ్ తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు రాసిన బుక్స్ చదవండి, అన్ని తీసుకుని ఆ జ్ఞానాన్ని అందుకోమని చెప్తారు. అది భిన్నత్వంలో ఏకత్వం అని లాగా సారు చేస్తారు. అది చాలా గొప్ప విషయం. అది నాకు బాగా నచ్చింది సార్లోది. అందరితో కలిసి తిరగడం అది ఒకటి. ప్రతిదీ అసలు అన్ని ఇంకా కంప్లీట్ మ్యాన్ అనేది అని పేరు పెట్టడంలోనే పత్రి సార్కి బాగా సూట్ అయింది. అది నేను చెప్పగలనమ్మా. సార్ ఈ జన్మలో మనం పత్రి సార్ అండి మహానుభావులతో ప్రయాణం చేయడం మన అదృష్టం, మన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము అని నేను చెప్పగలనమ్మా. మీరు నేర్చుకున్నది అంటే మీ లైఫ్ లో చేంజెస్ తెచ్చుకున్నవి. చేంజెస్ అంటే మెడిటేషన్ చేయడం అయితే వదలలేదు, చేస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో మరి ఫ్యామిలీ అన్నాక కొంచెం ఇవి గ్యాప్స్ వస్తుంటాం, మళ్ళీ మెడిటేషన్ గ్యాప్ ఇస్తా ఉంటాను, అయినా మానకుండా చేస్తాను. కానీ అసలు లైఫ్ అంటే ఏంటో అని తెలిసింది కదా. అసలు స్పిరిచువల్ ఎంత ఉందా, సోల్ ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, ఇవన్నీ తెలిసినాయి కదమ్మా. జన్మలేంటి, ప్రతిసారి స్పీచ్లు కానీ నందా గారి స్పీచ్లు కానీ వింటే అసలు ఇవన్నీ మరి ఇంకా ఎంత ఉందో కదా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అని ఈ మార్గంలో రాబట్టే కదా ఇవన్నీ తెలుసుకోగలిగాము. అదమ్మా. ఇంకా అది ఎలాంటి మార్పు ఎలాంటి మార్పు అంటే చెప్పాను కదా, మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారని చెప్పాను కదమ్మా. వచ్చే సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం, అన్ని చక్కగా ఎదుర్కోగలిగాను, బ్యాలెన్స్ చేసుకోగలిగాను, నిలబడగలిగాను అన్ని. ఆ ధైర్యం అది అంతా ఎక్కడి నుంచి వస్తుంది కదా.
అలా Yes. అలా నిలబడగలిగాను. అంతకు ముందు అసలు డిపెండెన్సీయే డిపెండెన్సీ అసలు లేదు. మరి అలా డిపెండెన్సీ ఉన్నదాన్ని బాగా అన్ని ఎదుర్కోగలిగాను. పిల్లలు పెళ్ళిళ్ళు చేయగలిగాను. ఆ, అన్ని బాగా చేయగలిగాను. వచ్చే సిచ్యువేషన్స్ అన్ని ఎదుర్కొంటున్నాను, ఎదుర్కోగలుగుతున్నాను. ఇది నేను ఏదో చేశాను అనమాట. అందుకే నాకు నాకు నా ముందుకు వచ్చింది. సో నేను దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పి ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఉన్నది ఒకటే మందు, మెడిటేషన్. Meditation, yes. మెడిటేషన్ నిజం. కూర్చోవడం అంతే. యూనివర్స్ కప్ చెప్పాడు, యూనివర్స్ నువ్వు చూసుకో. ఎందుకంటే నాకేం కావాలో నాకన్నా యూనివర్స్కే తెలుస్తుంది. అందుకు యూనివర్స్ చూసుకో అంటే అలాగా ఎక్స్పీరియన్స్ కూడా అయినాయి. మెడిటేషన్ లో కూర్చున్నాక లేదు, కొన్ని నాకు ఇలాగే కావాలి అనుకున్నప్పుడు కూడా మనకు అలాగా కూడా వచ్చినాయి ఉన్నాయి. కొన్ని ఏమో లేదు, ఇది మనం డిసైడ్ అయితే మళ్ళీ వాళ్ళ కర్మ మనం తీసుకోవాల్సి వస్తుంది. అందుకుని యూనివర్స్ కప్ చెప్పాడు. యూనివర్స్ కి అప్ చెప్పేస్తే అప్పుడు వెంటనే మనకు తెలిసిపోతుంది కదా యూనివర్సిటీ నిర్ణయం ఏంటనేది. వెంటనే 1 డేకో 2 డేకో మనకు తెలిసిపోతుంది కదమ్మా. అట్లాగా. ఇంకా అడగండి. సార్తో మీకుండే ప్రత్యక్ష అనుభవం. సారు ఏలూరు వచ్చినప్పుడల్లా వెళ్ళేదండి. అది ఏంటంటే సార్ని ఎలా కలిసానంటే భూమి మీద ఉన్నప్పుడు కలిసి మెడిటేషన్ ప్రత్యక్షంగా కలిసాను, మళ్ళీ హాస్టల్ గా కలిసాను, మళ్ళీ బాడీ వెకేట్ చేశాక కూడా హాస్టల్ గా కలిసాను. అట్లా 3 రకాల అనుభవాలు అయినాయి అట్లా. ఇంకా ఏంటంటే ఒక 2 డేస్ ముందు నా మైండ్ లో ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోమ్మా, కరెక్ట్ గా 2 డేస్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, సార్ దాని గురించి క్లాస్ చెప్పేవారు. ఏంటి పిఎంసి లోంచి కానీ లేదంటే ఏదో లింక్ వస్తుంది కదా, దాని నుంచి అరే మొన్నే కదా దీని గురించి అనుకున్నాను, దాని గురించి చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ కరోనా టైంలో బ్రేక్ ద రొటీన్, బోర్ కొడుతుంది, బ్రేక్ చేయాలి, ఇట్లా ఎలా ఒక్కొక్కసారి అనుకున్నా అనమాట. అంటే నెక్స్ట్ డేనే బ్రేక్ ద రొటీన్ గురించి క్లాస్ వచ్చేసింది. అట్లా మనం ఇప్పుడు ఏదైనా భయాలు ఫీల్ అయినా మన మనసులో దాని గురించి మనకి గ్రూప్స్ లో సారుతో ఫోటోతోనో లేకపోతే క్యాప్షన్ పెట్టి వస్తాయి కదా మెసేజ్లు, అలా నాకు గైడెన్స్ వచ్చేసేది. అలా ఇప్పటికీ సారు ఉన్నప్పుడు సారు నుంచి వచ్చాయి. ఇప్పుడు వేరే ఇంకెవరన్నా షేర్ చేస్తూ ఉంటారు కదా, యూనివర్స్ ఎలాగైనా మనకి ఆ మెసేజ్ అందిస్తుంది. అదమ్మా నా అనుభవాల్లో ఓంకారం వినడమును, విశ్వరూప సందర్శన ఇది బాగా హైలైట్ అమ్మా. కానీ మెడిటేషన్ గనక ఆపితే గనక మళ్ళీ మనం డివియేషన్ అయిపోతామమ్మా. అది మటుకి అది కూడా నేను అనుభవించాను, కూడా అనుభవం అయింది. మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ చేస్తుంటేనే మళ్ళీ కనెక్ట్ అవుతాము. అది నందా గారితో హిమాలయాలు వెళ్ళినప్పుడు ముందు నెక్స్ట్ రోజు ఏం చూస్తాము అనేది ముందు మెడిటేషన్ లో కనిపించేసేది. మళ్ళీ మా మనవరాలు పుట్టబోతుంది కదా, ఆ బేబీని కూడా మెడిటేషన్ లో చూశాను. ఇంటికి వచ్చాక తెలిసింది ఆ విషయం. అది అసలు స్టార్టింగ్ లోనే మెడిటేషన్ మొదలు పెట్టిన స్టార్టింగ్ 15 days కి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పార్స్ నొప్పి తగ్గిపోయింది. ఇదేంటి ఫ్రిడ్జ్ మీద మెడికల్ షీట్ ఉండాలి కదా, అసలు ఏంటి అసలు నేను ఈ మధ్యన గమనించలేదు, ఏంటి అసలు నొప్పే రావట్లేదు కదా అని సడన్ గా అనుకున్నాను అనమాట. ఎప్పుడు పోయింది అసలు, గమనించనే లేదు
అనుకున్నా. అది ఇప్పటి వరకు లేదు, మళ్ళీ రాలా. ఉమ్, మళ్ళీ ఇవన్నీ ఏంటంటే నేను మెడిటేషన్ వచ్చే 1-2 months లోనే జరిగినాయి ఇవన్నీ. ఏంటంటే అప్పటికి నేను క్లాసులకు వెళ్ళేదాన్ని కాదు, బుక్స్ కనేదాన్ని. ఇంకా అంతవరకు రాలేదు కదా, మెడిటేషన్ చేయడమే నేర్చుకున్నాను, అది చేసేస్తున్నాను అంతే. ప్రాక్టికల్స్ సరిపోతున్నాయి. ఉమ్, ఉమ్. ఒకసారి అలాగే ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే ఫీవర్ వస్తే, ఇప్పుడు కాదు, ఇవన్నీ 2009 లో జరిగింది. ఫీవర్ వస్తే ఇంకా రోజు బాడీకి మెడిటేషన్ అలవాటు చేసినాం కదా, శ్వాసని గమనించడం మనం అలవాటు చేసాం కదా, అదే మెడిటేషన్ బాడీకి అలవాటు అయింది కదా. ఫీవర్ వస్తే ఇంకా అలా పడుకునే ఉన్నా, లేవల. అప్పుడు ఏమైందంటే శ్వాస తానే చేసుకోవడం స్టార్ట్ చేసుకుంది. అంటే ఒక ప్రాసెస్ లాగమాట. ఏంటి, నేనేం మెడిటేషన్ చేయట్లేదు, దానంతా అదే స్పీడ్ గా పైకి కిందకి అదే వెళ్తుంది అనుకున్నా. ఒక్క అరగంట అలా జరిగింది. అంటే ఎవరిని పలపించినా కానీ మాట్లాడలేకపోయేదాన్ని. అలా ప్రాసెస్ జరుగుతుంది, అలా పడుకునే ఉన్నా. తర్వాత లేచేసరికి మొత్తం, మనం క్రోసిన్ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోయి చెమటలు పట్టేస్తాయి కదా, అట్లా చెమటలు పట్టేసినాయి అన్నమాట. తగ్గిపోయింది జ్వరం. ఈవెన్ కరోనా లిటిల్ బిట్ వచ్చినా కూడా ఫీవర్ అయితే రాలేదమ్మా. ఉమ్. ఉమ్. Yes. అది థ్యాంక్ యూ అలా అమ్మా. అలా ప్రాసెస్ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీకు. ఎస్, థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా, వచ్చే సందర్భాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతా ఉన్నాను ఎప్పుడు. అవునమ్మా, అవును. మెడిటేషన్ అది అనేది చాలా గొప్ప విషయం. అది ఆ, మేమంతా కూడా నేర్చుకోవాల్సిన విషయమే మరి. అవునమ్మా. yes. మీరు అన్నట్టుగా మనకి ఏ సందర్భంలో అయినా కూడా ధ్యానం అనేది ఒక వజ్రాయుధంగా మనకు ఉంటుంది ఎస్, వజ్రాయుధం. కదా. అవును. ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వచ్చినా, ఒకవేళ ఆ సందర్భంలో మనకి ఏం అర్థం కాకపోయినా కూడా అలా కాసేపు ప్రశాంతంగా కూర్చో అంటారు. జనరల్ పెద్దవాళ్ళు అయితే అంతే. కాసేపటిలాగా ఉండు, నువ్వేం ఆలోచించొద్దు అంటారు. ఇప్పుడు మనకి ఏంటంటే ధ్యానం దొరికింది, అవును. ధ్యానం చేసుకుంటూ కూర్చోవచ్చు సైలెంట్ గా ఉండడానికి. దేనికైనా, హెల్త్ కైనా, ఏదైనా మన ముందుకి ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనా, దేనికైనా. నిజం. అదే. ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ Okay. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఫ్రెండ్స్. సో మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం ఈరోజు మరి. సో సిద్ధంగా ఉన్నారు మేడం సుమంగళ గారు? హాయ్ మేడం. హాయ్ మేడం, నమస్తే. హాయ్, నమస్తే 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 సుమన్ గారు, గుర్తుపట్టారా? మేడం. నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం, గుర్తు పెట్టాను. నిన్ననే మేడం ఫ్లైయర్ లో వేసారు. కాశీలో కలిసాం మన ఇద్దరం. అవును 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 మేడం. ఫ్లైయర్ లో చూశాను మీ పేరు. నా పేరు గీత. గీత. అవును మేడం, గీత. మీరు బాగా కండక్ట్ చేస్తున్నారు మేడం. కర్ణాటక ధ్యాన మహాయజ్ఞాలు ఏంటి అవన్నీ కూడా అక్కడ కర్ణాటకలో జరిగేవన్నీ బాగా చూసుకుంటున్నారు. చేయాలి కదా మేడం. సార్ కోసం, అందరి కోసం ఎంతో చేశారు. దాంట్లో మనం అందరూ కలిసినది ఒక ఎత్తు అయితే, సార్ ఒకరే ఒక ఎత్తు చేసిపోయారు. అవును మేడం. అవును. మీకు ప్రకృతి వ్యాలీలో జీవన సాఫల్య అవార్డు కూడా ఇచ్చారు కదా మహిళలందరికి, రాధ గారికి, మీకు. మేడం, అవును మేడం. అవును, సర్వీస్ చేసే వాళ్ళందరికి. లక్ష్మీ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు మేడం గారి గురించి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మీరే ఇచ్చేసారు ఈరోజు. యాక్చువల్ గా అయితే కనుక జీవిత సాఫల్య అవార్డు ఇచ్చారు. ఇందు గారు, నా పేరు గీత. గీత. యాక్చువల్ గా నాకు అరుణ మేడం గారు లక్ష్మి అని పెట్టారు పేరు. అవునా? అదే ఇంకా రికార్డ్ లో మీరు ఎందుకులే అని నేను ఇంకా మాట్లాడలేదు. లేదు, నాకు లక్ష్మి అని పేరు పంపించారు పేరు యాక్చువల్లీ. ఫ్లైయర్ లో కూడా గీత ఏలూరనే ఉందండి. రికార్డ్ అవుతున్నట్టుంది. ఎస్ మేడం, వెల్కమ్ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్. ఏంటంటే గనుక సుమంగళ గారు వచ్చేసి ఫౌండర్ అండి, ద పత్రిజీ వెజిటేరియన్ మూవ్మెంట్ కి కర్ణాటకలో ఫౌండర్ గా ఉంటూ, సో వారి సేవలు నిత్యంగా కంటిన్యూస్ గా వారి సేవలు ఎన్నో ఏళ్లుగా వారు అందిస్తూ వస్తున్నారు. సో
ఇందాకే చెప్పారు గీతా మేడం గారు జీవిత సాఫల్య అవార్డు అందుకున్నారంటే మరి ఏ లెవెల్లో వాళ్ళు ఆ సేవను అందించింటారో మనం అర్థం చేసుకోవచ్చండి. సో, అలాంటి విషయంలో మనందరికీ కూడా వారు ఆదర్శమే. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకొని ఏంటి కంప్లీట్ మ్యాన్? ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కాన్సెప్ట్‌తో మనం ప్రతిరోజు మీ ముందుకొచ్చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నం చేస్తూనే వస్తున్నాం. కంప్లీట్ మ్యాన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌ని అంటే సీనియర్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసి వారి ద్వారా ఏంటి మీరేం నేర్చుకున్నారు? మరి నేర్చుకున్న విషయాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకోవాలనే మనకు పత్రి గారు ఎప్పుడు సూచిస్తూ ఉంటారు. మరి మనకి పత్రి గారి రూపం వీళ్ళ రూపంలో మనకు దొరుకుతూ వస్తుంది ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ యొక్క రూపంలో. వారేం నేర్చుకున్నారు? వారి జీవిత విధానంలో ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ తెచ్చుకున్నారనేది ద కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం మాస్టర్స్ యొక్క సాంగత్యంలో. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సిద్ధంగా ఉన్నారు హవేరి నుంచి కర్ణాటక. యెస్. వెల్కమ్ మేడం మీకు. థ్యాంక్ యూ. కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాయిస్ వినబడతలేదు. యెస్ మేడం వినిపిస్తుంది. యాహ్! ఓకే. నేనే స్టార్ట్ చేయాలా? ఎలా నాకు తెలీదు. జస్ట్ యెస్ మేడం మీరెలా వచ్చారు? ఏంటి అనేది చెప్పేసి జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మీరేం నేర్చుకున్నారు పత్రి గారిని? ఆ సాంగత్యంలో ఆయనతో మీకు చాలా లాంగ్ జర్నీ ఉంటుంది. బట్ మీరు చూసి నేర్చుకొని ఉంటారు చాలా విషయాలు. సో, అలా. ఓకే. ఆహ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో, అందరికీ ఒక ఆత్మ బంధువులకి ప్రణామాలు. ఈ మధ్య నేను ప్యూర్ కర్ణాటక, హుబ్లీ, ధారవాడ కాబట్టి కొంచెం తెలుగు అంటే అలవాటు కొద్దీ అని. సో, అప్పుడు నేను బళ్ళారి డిస్ట్రిక్ట్ ఉండేదాన్ని. చక్కగా మాట్లాడేదాన్ని. సో, ఇప్పుడు రాని సార్ చెప్పే కొద్దీ కంప్లీట్ నా సైడ్ ప్యూర్ కర్ణాటక. అక్కడ తెలుగు టచ్ లేదు. కానీ ఏదైనా నా నుంచి కొంచెం తెలుగు అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నో సో, ప్రాబ్లమ్ మేడం. యాక్చువల్‌గా సారీ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెలా ఉన్నారు? మీకు హెల్త్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ మేడం గారికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఒప్పుకున్నానమ్మా నేను చేస్తాను. నాకేమి ఇబ్బంది లేదని చెప్పి వచ్చారు. సో, అందుకని అడుగుతున్నాను. మీకెలా ఉంది ఇప్పుడు? ఇట్స్ ఓకే. పిరమిడ్ మాస్టర్ ఏదైనా తట్టుకోగలరు. సో, అది రెడీ బాడీ పరంగా దేనికైనా. అంటే బాడీ పరంగా ఏది సఫరింగ్ ఉండదు. ఏముంటే యెస్. మనం భూమి పైన ఉంటాము కాబట్టి నేచురల్లీ. సో, ఆ హ్మ్. ఒక ఏది జరిగినా విట్నెస్ స్టేజ్‌లో ఉంటే గల సత్తా పిరమిడ్ మాస్టర్‌కే దొరికిందని నేను అప్రిషియేట్ చేసుకుంటా. సో, యాహ్! ఏది జరిగినా ఒక చిన్న జలుబని కాదు, పెద్ద లైఫ్‌లో జరిగిన ఏదో పెద్ద ఇన్సిడెంట్ అని కాదు. అన్నీ ఏకంగా కనపడతాయి ఒక పిరమిడ్ మాస్టర్‌కి. అంతే. చిన్నది, పెద్దది దాంట్లో ఏది ఉండదు. సో, హ్మ్. సిట్యుయేషన్ వచ్చింది. ఇట్స్ ఓకే. అలా టేక్ ఇట్ ఈజీ అంటారు కదా! సో, అలా ఆహ్, ఇలా ఈ మనస్తత్వంని నాకు అందించిన నా గురువు, నా ఊపిరి, నా లైఫ్ అన్నీ తండ్రిగా, ఫ్రెండ్‌గా, సో, తల్లిగా అన్నీ అయిన నా గురువు పత్రిజీకి నా అనంత కోటి వందనములు. దాంతో పాటు మొత్తం పీస్ మూవ్‌మెంట్ మహిళలకే తల్లిగా ఉన్న స్వర్ణమాల పత్రి అమ్మకు కూడా నా అనంత కోటి వందనములు. తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఆ జ్ఞానాన్ని అందిస్తున్న వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృత్పూర్వక ధన్యవాదం. నా పేరు సుమంగళ సాలిమఠ్ అని. సో, నేను 2006 19 ఇయర్స్ అవుతా ఉంది. సో, స్టార్టింగ్ నుంచే ఎందరో ఎక్స్‌పీరియన్స్ నేను వింటా ఉంటాను. సో, కానీ నా ఎక్స్‌పీరియన్సే డిఫరెన్స్‌గా అని అనిపిస్తుందని ఆహ్, నేను చెప్పిన తర్వాత కానీ నాకిచ్చిన టైం చాలా 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 తక్కువ. సో, 18 ఇయర్స్, 19 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే 1 మినిట్ చెప్పుకుంటే కూడా అవ్వదు. సో, అలా మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. కానీ ఈ ఒక ప్రాజెక్ట్ ఏముంది వీళ్ళది. సో, ఈ ఒక షెడ్యూల్ ద్వారా ద కంప్లీట్ మ్యాన్ ఆ కంప్లీట్ వుమన్ నేను ఈ నిజంగా చెప్పాలంటే కంప్లీట్ వుమన్‌గా కూడా ఎంతో సొసైటీ కూడా ఐడెంటిఫై చేసింది నాకు. నిజంగా గర్విస్తున్నా. సో, అనదర్ సంస్థ గురువులు కూడా
యువర్ ఈజ్ ఏ రియలీ కంప్లీట్ ఉమెన్ అని ఎంతో మంది గురువులు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ క్రెడిట్ ఎవరికంటే పత్రి సార్‌కి. ఒక సామాన్య గృహిణి నేను. జాయింట్ ఫ్యామిలీ గృహిణి. మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ వుమన్ నేను. సో మేము హాల్‌లో కూడా కూర్చోడానికి అంత రిస్ట్రిక్షన్. అలాంటి స్థితిలో ఉన్న నేను ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు, సో ఎంతో పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేసుకునే లెవెల్‌లో తీసుకొచ్చారు పత్రి సార్ జ్ఞానము. సో వాళ్ళు తీసుకొచ్చారు అంటే సార్ కూడా ఎప్పుడూ చెప్పేవారు. నేర్చుకునే శిష్యుడు రెడీ అయితే తెలిపే గురువు ఏ మూలంగా అయినా వస్తారంట. సో అలా నేను ఎన్నో జన్మల ఆ ఒక సాధన ద్వారా ఈ జన్మలో నాకు పత్రిజీ లాంటి గురువు, ఎంతో మంది గురువుతోనే నేను పెరిగాను. యాక్చువల్‌గా మేము జంగమోళ్ళు మన ఇంట్లోనే జగద్గురువునే వాళ్ళ ఇంట్లో నేను పుట్టాను యాక్చువల్ చెప్పాలంటే. సో కానీ ఆత్మ జ్ఞానం అనేది దొరికింది నాకు పత్రి సార్‌తో. దేహ జ్ఞానం దొరికింది భక్తి మార్గం నుంచి. కానీ చాలా ఇష్టం నాకు. సో అంటే అది కూడా సార్ చెప్పేవారు. ఒకే బర్త్‌లో అంటే సార్ చెప్పడంతో పాటు వేరే మాస్టర్‌లో కూడా వాకినై కూడా సార్ మెసేజ్ ఇచ్చారు కూడా. అంటే ఒకే బర్త్‌లో మీరు పిందెవై, కాయివై, పువ్వువై, పండువై, పరిపక్వ అయిపోయినావు పో నువ్వెవరు అనుకున్నావు అని వేరే మాస్టర్ బాడీలో వాకినై కూడా మెసేజ్ ఇచ్చేవారు. సో అలా ఆ ఒక పరిపూర్ణత అనేది నాకు స్టార్టింగ్ నుంచే, అంటే ఎందుకంటే ఇప్పుడే అని కాదు, ఎంతో జన్మల సాధన ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సార్‌ని చూడాలనే ఫస్ట్ విజిట్‌లోనే నాకు ఈ రెస్పాన్సిబిలిటీ అన్నది ఈ భుజం పైన పెట్టేశారు. అంటే మాది బళ్ళారి డిస్ట్రిక్ట్ సిరుగుప్పలో మా ఇంటి వెనకనే పిరమిడ్. అవన్నీ చెప్పుకోవడానికి నాకు టైం లేదు. అంటే అన్నీ కూడా కార్యకారణ సంబంధం లేకుండా ఏది ఉండదో మిరాకిల్‌లా జరిగిపోయింది. ఇల్లు ఒక దగ్గర కట్టాలంటే కరెక్ట్ పిరమిడ్ దగ్గర ఒక 5 మినిట్స్ లోనే సైట్ తీసుకోవడము, కాంట్రాక్ట్ ఇవ్వడము ఇవన్నీ మిరాకిల్లా. తర్వాత మా ఇంటి వెనక పిరమిడ్ రావడం అనేది. సో అలా ధ్యానం స్టార్ట్ చేసి తర్వాత ఫస్ట్ సార్ వస్తున్నారని సెకండ్ ఫ్లోర్‌లో పిరమిడ్. సో అక్కడ పోయి సార్ ముందర కూర్చోడానికి పోతే లే అన్నారు. సార్ ఇంకా ఫస్ట్ విజిట్‌లోనే లే ఫ్లూట్‌తో లే అందరిని చూసుకో అన్నారు. అరే బాబా! నేను సార్ దగ్గర కూర్చొని ధ్యానం నేర్చుకోవాలంటే ఈయనేమి లేపిస్తున్నారు నన్ను అని కాసేపు మనిషిగా ఆలోచించాను. తర్వాత ఆ ఫ్లోటింగ్, సో నిజంగా వాళ్ళందరిని చక్కగా కూర్చోబెట్టారు. ఫస్ట్ విజిట్‌లోనే. సో ఇంకా అప్పుడే ఏమనుకున్నారో ఏమో తెలీదు. వేరే హనుమేష్ శెట్టి అని ప్రెసిడెంట్ ఉండేవారు. అంటే కర్ణాటకంలో సిరుగుప్ప పిరమిడ్ సొసైటీ కర్ణాటకంలో ఫస్ట్ రికగ్నైజ్డ్ సొసైటీ యాక్చువల్‌గా. తర్వాత బెంగుళూరు అయింది. సో అలాంటి ఫస్ట్ రికగ్నైజ్డ్ సొసైటీ కృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్ర సొసైటీకి నన్ను ప్రెసిడెంట్‌గా చేశారు. అప్పటికప్పుడే. సో అప్పుడు కూడా సిరిగుప్ప ఎప్పుడు వచ్చినప్పుడు సారు సిరిగుప్ప కాదు సిరిగొప్ప అని పిలవండి మీది అని. ఎంతో మంది లేడీస్ బయటికి రారు. ఇంట్లోనే మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడు నేను స్టార్ట్ చేశానో అరే పెద్ద ఆఫీసర్ భార్యనే బయట వస్తుంది. అలా నాకు ఆఫీసర్ భార్య అవన్నీ మొదటి నుంచే నాకు ఈ సింప్టమ్స్. అలా రిక్వల్ అనేది. నిజంగా అదే చెప్పాను కదా! నేర్చుకునే శిష్యుడు ఉంటే నేర్పే గురువు అనే దానికి నాకు బై బర్తే మన పిఎస్ మూవ్‌మెంట్ ఏమి సూత్రాలున్నాయో అవన్నీ నాకు బై బర్తే ఉన్నాయి. అంటే సో ఆల్ ఈక్వల్ అనేది మేము జంగమోలు పాదాలకి నమస్కారం చేస్తారు భోజనానికి పిలివి. అది నాకు హింసగా అనిపించేది. అరే! చిన్న పిల్లోళ్ళు కూడా మాకు నమస్కారం చేస్తారు. పెద్దోళ్ళు కూడా మాకు నమస్కారం చేస్తారు. నేను కావాలనే ఇంట్లో ఆ నమస్కారం నాకు చేసుకోవడానికి మనస్సు లేక ఇంట్లో మీ పని నేను చేస్తాను. నా తరపున మీరు భోజనానికెళ్ళండి అని చెప్పేదాన్ని. సో అలా నాకు మొదటనే తర్వాత ఒక చీమతో ఇప్పుడు ఆల్ ఈక్వల్ అనేది ఒక పక్క. తర్వాత సార్ సస్యాహార జగత్తు. సో ఆ గురించి నాకు ఒక చిన్న చీమకు కూడా మాట్లాడేదాన్ని. అంటే వాకింగ్ చేసేటప్పుడు అప్పుడు. సో చీమ అడ్డొస్తే వాళ్ళకి చెప్పేదాన్ని. నేను అంటే మీరు ఇప్పుడు నేను ఒక కాలు పెడితే మీరు చచ్చిపోయేది కదా! సో అదే నే నాకు మీరు కనపడరు. కానీ నేను దయ్యాలా కనపడతాను మీకు. మీరే కొంచెం జరిగిపోవచ్చు కదా! అని అలా వాళ్ళతో కమ్యూనికేట్ చేసేదాన్ని. తర్వాత ఇంకా మినరల్ కింగ్‌డమ్‌లో ఏదైనా ఒక వస్తువు ఆహ్, పడిపోతే అయ్యో! సారీ దానికి బాధ కలిగింది కదా! అని ఎక్కడైనా ఎళ్ళేటప్పుడు ఏదైనా డోర్‌కి నాకు చెయ్యి తగిలితే నా చెయ్యి నొప్పుంటుంది. కానీ దానికి కూడా అయ్యో! నొప్పయింది కదా! సారీ. ఫోన్ పడితే అయ్యో! సారీ. కీ పడితే అయ్యో! సారీ.
సో అలా హ్మ్. మినరల్ కింగ్డమ్ నాకు టోటలీ అన్ని ఒక సామ్రాజ్యానికి కనెక్టివిటీ అనేది పక్షులతో పక్షులతో కమ్యూనికేట్ చేయడము. తర్వాత ఒక ఎక్స్‌పీరియన్స్ అంటే టైం చూసుకుంటూ మాట్లాడుతున్నా. మేడం పర్లేదు మేడం. అటు ఇటు 10 మినిట్స్ నో ప్రాబ్లమ్. ప్లీజ్ బీ ఒక ఫ్రీ. బటర్‌ఫ్లై హ్మ్. ఇంటి ముందర కూర్చున్నాను. 11:00 అయింది మార్నింగ్. అప్పుడు ఇంకా జాబ్ లేదు నాకు. సో, ఇంట్లో కూర్చున్నాను. ఒక బటర్‌ఫ్లై వచ్చింది. కలర్‌ఫుల్ బటర్‌ఫ్లై ఒక చెట్టు మీద ఫ్లవర్ చెట్టు మీద వచ్చి కూర్చుంది. సో, నాకు మొదటి నుంచి పిచ్చి ఫోటో అంటే. సో, లోపల పోయి అప్పుడంతా ఫోన్ గీన్ ఇట్లాంటివి ఉండవు కదా! ఎప్పుడు 2008 అప్పుడు. సో, ఇంట్లో పోయి సోనీ కెమెరా సో, అది తీసుకొచ్చి తీస్తామని ఇంకాను అది ఎగురుకొని పోయి అక్కడ కూర్చుంది. చాలా లాంగ్ ఇది. ఒక కార్నర్‌లో. అప్పుడు అయ్యో! నేను లోపల నుంచి తీసుకొచ్చాను. ప్లీజ్ చాలా బాగున్నావు. ఒకసారి వచ్చి కూర్చుంటావా నువ్వు? నాకు తెలియకుండానే అలా కమ్యూనికేట్ అయ్యేదాన్ని. సో, వచ్చి కూర్చుంటావా అంటే అక్కడ ఎక్కడో ఒక 1/4 కిలోమీటర్ పెద్ద కాంపౌండ్ మాది. సో, అక్కడి నుంచి వచ్చి ఏ ఫ్లవర్ మీద అది కూర్చుందో అలాగే వచ్చి కూర్చుంది. కూర్చొని నేను హ్మ్. తర్వాత అయినా మనిషికి నమ్మకం, విశ్వాసం అనేది కొంచెం దూరం నుంచి ఒక స్లైడ్ తీశాను. మళ్ళీ అరే! అలాగే కూర్చుందంటే మళ్ళీ 14 స్లైడ్స్ తీసుకుంటూ జస్ట్ ఒక 1 ఇంచ్‌తో ఇలా తీస్తే అలాగే కూర్చుంది. థాంక్ యూ చిన్న అంటే ఎగిరిపోయింది. ఇలా హ్మ్. అంటే ఆ ప్రాణి పక్షులతో కమ్యూనికేట్ తర్వాత నాకు ఆహ్, ఆ కమ్యూనికేషన్ అనేది ఓకే. కానీ మొదట బిఫోర్ మెడిటేషన్ లైఫ్ ఇంత డర్‌పోకంటే సో, ఇంట్లో కూడా నేను ఒక్కదాన్ని ఉండలేను. ఇంట్లో కూడా హ్మ్. 7 అయితే నాకెవరైనా ఒకరు తోడు కావాలి. పెద్ద ఇల్లు. సో, ఎవరైనా ఒకరు తోడు కావాలి నాకు. భయం, భయం, భయం. ఈవెన్ డే టైమ్‌లో కూడా నేను ముఖం కడుక్కోవాలంటే చాలా భయం. అయ్యో! ఎక్కడ భూతం వస్తుందేమో ముందురు. సో, ఇటు అంతా సోప్ అంటించుకొని, కళ్ళు తెరుచుకొని, ముఖం ఇట్లా అలాంటి హ్మ్. వ్యక్తి వ్యక్తిత్వం నాదప్పుడు. సో, ఎప్పుడు నేను ధ్యానం స్టార్ట్ చేశానో, ఆ ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత పత్రి సార్ కానీ, అందరూ చెప్పిన మాటలు కానీ, నేను ఎంత ధైర్యం వచ్చింది నాకనడానికే ఈ సొసైటీ ఎక్స్‌పీరియన్స్ కారణం, ఈ సొసైటీ వర్క్స్ కారణం. తర్వాత ఎంతో గురువులు కూడా ఎంతోమంది వినయ్ గురూజీ అని ఒక కర్ణాటకంలో చిన్న ఏజ్‌లో అవధూత గురూజీ ఆయన. సో, 3,00,000 ఫాలోవర్స్. అలాంటి ఆయన అంటే నేను సార్ అన్ని ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేపించేవారు నేను షేర్ చేసుకుంటా. సో, అలా అంత డర్పకుండేదాన్ని ఎప్పుడు ధ్యానం స్టార్ట్ చేశానో ఆహ్, అస్సలు ఎలా అంటే మిడ్‌నైట్ 3:00 నేను కాలనీలో లేఅవుట్‌లో వాకింగ్ చేసేదాన్ని. సో, హ్మ్. కుక్కలు ఇంట్లోనే భయపడేదాన్ని. అలాంటిది ఎంతో ఆ టైంలో చాలా కుక్కలుంటాయి. సో, అన్నీ కలిసి ఒకేసారి వచ్చేది. ఎప్పుడు దగ్గర వచ్చే కొద్దీ ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోయేది. సో, అలాంటి సిట్యుయేషన్ అంటే ఇంత జ్ఞానము, ఇంత ఆత్మస్థైర్యము ఎక్కడి నుంచి ఏంటంటే ఓన్లీ మెడిటేషన్ అది పత్రిజీ ఇచ్చిన మనకు సో, ఆనాపానసతి మెడిటేషన్ ద్వారా చాలా నంబర్ 1 పూజారి నేను. ఎంతో పూజలు చేసేదాన్ని. అది ఎన్ని దేవుళ్ళున్నాయో అన్ని దేవుళ్ళని విధంగా నేను పూజలు చేసేదాన్ని. అలాంటిది సో, ఎప్పుడు నేను ధ్యానం స్టార్ట్ చేశానో, సో, ఒకసారి స్టార్టింగే నాకు ఎక్కువ క్లాస్ వినడానికి కూడా అవకాశం లేదు. బుక్స్ చదవడానికి అవకాశం లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో, అప్పుడు రాఘవరావు సార్ సిరుగుప్పకొచ్చారు. అప్పుడు పూజల గురించి చెప్పారు. తెలుసు కదా అందరికి. సో, చెప్పేటప్పుడు పరమానందయ్య శిష్యులు కథ చెప్పారు. ఒక కాలు నాది, ఒక కాలు నీది అని. ఎంత మౌఢ్య భక్తి అని. అప్పుడు నాకు అంటే ఏదో ఆలోచించి న టోటలీ ఫ్యామిలీలో నంబర్ 1 పూజారి నేను. అలాంటిది సో, జస్ట్ చెప్పిన ఒక మాట ఆ క్షణంనే యెస్ కదా! సో, భగవంతుడు అంటే సర్వాంతర్యామి. దేవుడు అంటే ఒకే పక్క ఉండరు కదా! సో, దేవుడు వేరు, భగవంతుడు వేరు. సార్ చెప్పింది. అంటే దేవుడు అంటే సో, సీనియర్ సోల్స్ ఇప్పుడు ఆంజనేయ కానీ, శివుడు కానీ, సో, షణ్ముఖ, కార్తిక్ ఎవరైనా వాళ్ళు దేవుళ్ళు. భగవంతుడు అంటే భగవంతుడికి రూపం ఉండదు, గుణం ఉండదు. సో, నిర్గుణి, నిరాకార, నిస్వరూపి. సో, అందుకే పత్రి సార్ చెప్పింది నువ్వే భగవంతా, నువ్వే భగవంతా. దాన్నే భగవద్గీతలో ఉంది కదా! ప్రతి ఒక్క జీవి శ్వాసంలో నేనున్నాను. బికాజ్ దాన్నే పత్రి సారు మొత్తం వరల్డ్ వైడ్ అది తీసుకొచ్చారు. అంటే యువర్ ఈజ్ ఏ భగవంత. గాడ్ వేరు, భగవంత వేరు. భగవంత సర్వ అంతర్యామి. అంటే సర్వ అంతర్ ప్రతి ఒక్క అణుయేణు తృణ కాష్టంలో భగవంత ఉన్నాడు. సో, అలా సత్యాన్ని
ఊరికే వినేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ నాకు కనెక్టివిటీ ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఆ ఆత్మ జ్ఞానం నాలో లేదు. ఎంచక్కా భక్తి మార్గంలోనే ఎంచక్కా పూజ చేసి ఆనందపడేదాన్ని మళ్ళీ. అక్కడ కూడా. ఏమో చేయాలంటే చేయదు కదా! నాకు హ్యాపీ నాకు. కానీ ఎప్పుడు ధ్యానం స్టార్ట్ చేసిందో, సో, అప్పుడు రాఘవరావు సార్ క్లాస్ విన్నప్పుడు అప్పటికప్పుడే ఆన్ ది స్పాట్ సో, పూజలు వదిలేసుకున్నాను. కానీ మా ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్. సో, పొద్దున్న, సాయంత్రం పెద్దోళ్ళకి నమస్కారం చేయాలి. సో, కానీ సత్యం తెలిసింది. సో, నేను వాళ్ళకి చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో లేదు. కానీ నేను చేసుకోవడానికి నాకు మొదటనే ఇష్టం లేదు. ఇంకా ఎప్పుడెప్పుడు ఈ జ్ఞానం నేర్చుకుంటూ వస్తున్నానో, సో, హింస అనిపించేది. ఒక్కొక్కసారి ఇంట్లో కూడా కొంచెం ఘర్షణ జరిగేది. ఎందుకు చేసుకోరు మీరు అలా ఇలా అని. కానీ మామయ్య నాకు అసలు ఇష్టం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అని అలా అలా నెమ్మదిగా మెల్లమెల్లంగా ఇంక అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇట్స్ ఓకే. సో, ఇలా నా జర్నీ. అంటే లాట్ ఆఫ్ సో, ఫస్ట్ అంత పూజలు చేసిన నాకు 11 ఇయర్స్‌లోనే థర్డ్ ఐ ఓపెన్ అయింది. సో, అంటే నేను లింగ పూజ చేసుకునేటప్పుడనే నాకు అస్ట్రల్ జర్నీ జరిగింది. కానీ అప్పుడు ఆ జ్ఞానం అరే! ఇది థర్డ్ ఐ విజన్ కానీ, జర్నీ ఏమీ నాకు తెలీదు. ఎవరితో నేను చెప్పుకోలేదు. మఠానికి పోయేదాన్ని. కానీ వాళ్ళ ముందు అడగలేదు. వాళ్ళు ఏం చెప్పలేదు. సో, తర్వాత ఇంకా 14 ఇయర్స్‌లోనే నాకు చానెలింగ్ జరిగింది. సో, ఒక ఆయన కూడా అవధూత అన్నమయ్య అని సో, సిద్ధి పురుషుడు. ఆయన గురించి మొత్తం ఊరికే తెలీదు. కానీ ఆయన గురించి నేను బయోగ్రఫీ రాశాను. సో, అందరూ మీకెలా తెలుసు? నాకేం ఆయన ఆ రోజు బాడీ వికెట్ చేశారు. మిడ్‌నైట్ 12 గంటలకు కూర్చొని ఎంచక్కా ఆయన బయోగ్రఫీ అంతా రాసి మళ్ళీ ఒక పాట కూడా రచించాను ఆయన పైన. సో, ఇలా బై బర్తే నాకు ఇవన్నీ జ్ఞానం ఉంది. కానీ నాకు తెలీదు. ఎప్పుడు 2006 నేను ధ్యానం చేశాను. అప్పుడు మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్ అయింది నాకు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కంప్లీట్ ఇది స్టార్ట్ అయింది. సో, అప్పటి నుంచి మళ్ళీ థర్డ్ ఒక 3 మంత్స్‌లోనే నాలో ఉన్న ఈ నెగటివిటీ అంతా కంప్లీట్ పోయింది. పాజిటివ్‌గా మారింది. రాని సాధన వల్ల నెగెటివ్ లేదు, పాజిటివ్ లేదు. టోటల్లీ ఎంప్టీ జర్నీ. ఒక 2 ఇయర్స్‌కే. సో, అప్పుడు సార్ ఇంకా సిరుగుప్ప స్టా స్టాప్ చేయండి మేడం. మొత్తం కర్ణాటక స్టార్ట్ చేయండి అన్నారు. సో, అప్పుడు ఫస్ట్ గుల్బర్గా క్లాస్‌తోనే ఇంకా మొత్తం కర్ణాటక. సో, అక్కడి నుంచి సార్ మళ్ళీ బెంగుళూరు కేపీడీపీటీ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు సారు. సో, తర్వాత మళ్ళీ కేడీపీపీగా ట్రెజరీగా చేశారు. తర్వాత పీఎంసీ కూడా ఫస్ట్ పీఎంసీ నా మూలంగానే స్టార్ట్ చేపించారు సారు. ఒకే మంత్‌లోనే మేడం నెక్స్ట్ మంత్‌లో వస్తాను. కర్ణాటకంలో గ్రాండ్‌గా జరగాలి పీఎంసీ. సో, 3 రోజులు ఉంటాను నేను బెంగుళూరులో అని చెప్పి 5,00,000 కావాలి తెస్తారా మీరు అని. ఓహ్! షూర్ సార్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. యెస్ సార్. ఎందుకంటే చేసేది మేము కాదు కదా! సో, ఆయన ప్రయత్నం అనేది మా బాడీ సెలెక్ట్ చేసుకున్నారు అంతే. అది చేస్తాను నేను. నేను ఒక స్పిరిచువల్‌లో ఎలా అంటే లెజెండ్ అలా నేను అడుగు పెడతాను. ఒక్క క్షణం కూడా అందుకే ఇప్పుడు సస్యాహార జగత్ కూడా ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ 2018 నుంచేనే 11 డేస్ మొత్తం పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లోనే పెద్ద ప్రాజెక్ట్ అది. 11 డేస్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ తెలియని ప్లేస్‌లో పోయి సో, ఒక 100 మెంబర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి అలా చేసుకుంటూ వస్తున్నానంటే నేను కాదు. సో, నేను సెలెక్ట్ అయినానని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అన్నీ ఆయనకేం అది కూడా చెప్పేవారు. మీ నుంచి మోటివేషన్ అవుతుంది మేడం. మీ నుంచి మోటివేషన్. అందుకే ఊరు మన చెన్నై సొసైటీ వాళ్ళు చోట పత్రిజనే పిలుస్తారు. ఎందుకంటే సార్ లాగే తిరుగుతారు. ఆఫీసు, ఇల్లు, సొసైటీలో కూడా 10 మంది చేసే వర్క్ కూడా లీలాజాలంగా అది ఎలా హ్యాండిల్ చేస్తారు మేడం మీరని. ఎందుకంటే హ్మ్. ఆ క్లాక్ అయినా నెమ్మదిగా తిరుగుతుందని నాకు తక్కువవుతుంది. 22 అవర్స్ ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయను. దాంతో పాటు మళ్ళీ సార్ ఫస్ట్ లాక్‌డౌన్‌లో సత్యవాణి అని మొత్తం ప్రపంచమంతా రావాలి అన్నారు. ఫస్ట్ లాక్‌డౌన్ గురు పౌర్ణిమ నందు స్టార్ట్ చేయమన్నారు. సో, ఆ సత్యవాణి అని సార్ చెప్పిన మెసేజ్ కన్నడంలో త్రూ వరల్డ్ వైడ్. సో, అప్పటి నుంచి కూడా చేస్తున్నాను. ఎలా అంటే నాకు ఆ ఫీలింగ్ అంతా ఓన్లీ ఇప్పుడు చెప్పాను కదా! నో పాజిటివ్, నెగెటివ్. టోటల్లీ ఎంప్టీ స్టేజ్ నాది. అటాచ్‌మెంట్ లేదు. సో, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న అందరూ బాడీ వికెట్ చేసినప్పుడు కూడా ముందుననే శవం ఉంది. కానీ ఎర్లీ మార్నింగ్ నేను ఫార్వర్డ్ చేసేదాన్ని. అరే! గిరిజారాజన్ మేడం అని మన సొసైటీలో ఉన్నారు. నిజంగా సుమంగళ నీది గొప్ప డిజైన్ నీది. నిజంగా నా సోల్ స్థితి కూడా ఉందా లేదా? నాకు ఆ దేనికే అంతే. చనిపోతే వాళ్ళు చనిపోయారు. దాంట్లో ఏముంది? ఇది పంపడానికి ఏముంది? సో, దుఃఖం వచ్చిందా? దుఃఖం
ఏడుస్తాను అంతే కానీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి. దాంట్లోనే ఉండిపోకూడదు. అది సార్ చెప్పేవారు. సో ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు. ఒక చిన్న అంటే సార్ ఎప్పుడు చెప్పేవారు. ప్రెజెంట్ మీన్స్ ప్రెజెంట్‌లో చిన్న పాప ఉంటుంది. దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తుంది. నవ్వు వచ్చినప్పుడు నవ్వుతుంది. కోపం వచ్చినప్పుడు అరుస్తుంది. సో అలా ఆ స్థితి నాకు చాలా సంవత్సరం అయిపోయింది. ఈ మధ్య రాను రాను మరీ చిన్న పిల్లలు అయిపోతున్నారు. నాకు తెలుస్తుంది. నా బాడీ ప్రతి ఒక్క సెల్స్ నాకు కనెక్టివిటీ ఉంది. ఎన్నో అన్ని సామ్రాజ్యం నేను కనెక్ట్ ఉన్నప్పుడు నా ప్రతి ఒక్క సెల్స్‌తో నేను అరే! ఇలా చేంజెస్ అవుతూ ఉంది కదా! అరే! ఇలా చేంజెస్ అవుతూ ఉంది ఇలా. సో అలా సో ఆహ్, సార్ పెద్ద పెద్ద వర్క్స్ కూడా మా దాంట్లో చెప్పేవారు. ఆ! సారు చెప్తారు ఈమె ఓకే అనడమేనా? వద్దనడానికి రాదా? నేనెందుకు వద్దనాలి? ఇంకా 100 చెప్పినా చేస్తాను నేను. ఎందుకంటే నేనొక టూల్ మాత్రమే. ఇక్కడ నేననేది లేదే లేదు. సో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేనెందుకు వెనక అడుగేయాలి? ఆ ధీమత, ఆ ధీరత అది వచ్చింది. అందుకే సార్ ఝాన్సీ రాణి అని కూడా పిలిచేవారు. సో పత్రి మేడం అయితే వచ్చింది చూడండి రాక్షసి. మీలాగే పట్టు వదలదు. ఎప్పుడు పేరుతో రాక్షసి, రాక్షసి. ఎందుకంటే సో ఏది అనుకున్నా నేను వదలను. నో కాంప్రమైజ్. సో ఎలా ఏది చేయాలో అది చేయాలి. అది సార్ నుంచే నేర్చుకున్నది. సో ఒక వర్క్ స్టైల్ కానీ 18 ఇయర్స్ సార్‌తో చూసాను. టోటల్లీ 15 ఇయర్స్ కంప్లీట్ సార్‌ని అబ్జర్వ్ చేశాను. నాకు సార్‌ని చూడాలని, ఆయనతో గంటల గంటలు మాట్లాడడానికి కూడా నాకు ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఆయన వర్క్ కావాలి. ఆయన వర్క్ చేయాలి. సో లాస్ట్ ఆఖరి సారు ఆహ్, ఐ థింక్ జులైలో ఏప్రిల్‌లో పిరమిడ్ వ్యాలీలో కలిసారు. సో అప్పుడు ఇంకా సారీ జనవరిలో కలిసారు. జనవరిలో ఇంకే మేడం మా నుంచి కక్కిస్తున్నారు సార్ ఎప్పుడైనా. ఆహ్, ఇంకే మేడం అంటే, "ఏం లేదు సార్ రాను రాని అన్ని అటాచ్‌మెంట్ అయిపోయినాయి. సో, ఆహ్, హస్బెండు, తర్వాత పిల్లలు, తర్వాత అమ్మ, నాన్న, తమ్ముడు అందరిది అటాచ్‌మెంట్ అయిపోయింది. రాను రాను ఏమనిపిస్తుంది అంటే, మీ అటాచ్‌మెంట్ కూడా నాకు పోయేసింది. గురు అటాచ్‌మెంట్ కూడా లేదు నాకు. మీ వర్క్ కావాలి నాకంతే" అని చెప్పాను. అప్పుడు సారు ప్రతి ఒక్కరు ఈ స్థితికి రావాలి మేడం. అది పరిపూర్ణత అని అప్పుడు చెప్పాను సార్. అంటే ఏ అటాచ్‌మెంట్ గురువు కూడా అదే కదా సార్ చెప్పేది. నన్ను ఫాలో అవ్వకండి. నా పదాల్ని ఫాలో అవ్వండి అని. నాకు కానీ మొదటి నుంచి అంతే. ఎప్పుడైనా పోతే కూడా ఎంత ట్రస్టీ మీటింగ్ ఉన్నా కూడా నేను చూసి వచ్చేస్తుంటే మేడం పిలవండి. ఎందుకంటే వర్క్ అప్‌డేట్ చేయాలి అంతే. మళ్ళీ రావడం. ఆయన ముందు గంట గంట కూర్చోడానికి నాకు ఏమో మరి తెలీదు. అలా వర్క్. ఇప్పుడు కూడా అమ్మ తిడుతుంటుంది. ఎంతసేపు నువ్వు ఇంత గ్రేట్ మాస్ అని జనాలకే తెలీదు. ఈ కొత్త జనాలకి. కొంచెం జనాల్లోకి వెళ్ళు. జనాలకి ఎందుకంటే జూమ్ సెషన్ తీసుకోను. సో, జనాలు సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలన్నదే నా మెయిన్ గోలు. సో, నేను సార్ కూడా యూ ఆర్ ఈస్ ఎ మల్టీ డైమెన్షన్ సోల్ మేడం అని. అంటే నాకు ధ్యానము కావాలి, సస్యాహారం కావాలి, పిరమిడ్ కావాలి. ఎక్కడ పోతానో ధ్యానులు అవుతారు. మళ్ళీ తర్వాత ఎంతో మంది వెజిటేరియన్ వేలాది మంది నాకు తెలీదు. కానీ ఫోను ద్వారానే నేను గైడ్ చేస్తాను. ఎవరు రాకండి అని చెప్పేస్తాను. అక్కర్లేదు కదా! సో, అన్నీ మీ దగ్గరే ఉంది. మేమేం ఫీజు తీసుకుంటామా? రమ్మనడానికి లేదు కదా! సో, కాబట్టి ఎవ్వరిని మా సంస్థలో ఎవరు రానక్కర్లేదు, పోనక్కర్లేదు. మీ లోపల ఉంది. అది తెలిపించే కర్తవ్యం మాది, బాధ్యత మాది అంతే. సో, కాబట్టి వేలాది మంది వెజిటేరియన్ అయినారు. తర్వాత ఎక్కడ పోతానో అక్కడ పిరమిడ్సు ఈవినింగ్ వరకు ఆఫీస్‌లో ఉంటాను. అయినా అవి ఎలా వస్తాయంటే ఇక్కడి నుంచి నేను వర్క్ చేస్తాను. మైండ్ నుంచి సో, ఆ థాట్ పవర్ అని కూడా నాకు తెలీదు. అవి అప్లై వేరే వాళ్ళకి చెప్తుంటాను. కానీ నాకు అవన్నీ అస్సలు ఏది నేను ప్రెజెంట్ చెయ్యాలి. ఒక్కొక్కసారి అంటారు, "మీరు ఇంత గ్రేట్ మాస్టరు మీకెందుకు ఇలా పరీక్షలు?" అంటే ఫేస్ చేయడం అంటే, ఆ సత్తా నాకుంది కాబట్టి ఆ సిట్యుయేషన్ ఇంకా క్రియేట్ అవుతాయి. నన్ను ఇంకా గట్టిగా పరుస్తాయి అవి. సో, అందుకే నేను ఏది ఉందో అది యాక్సెప్టెన్సీ అంతే. అరే! ఇలా ఎందుకు జరిగింది? అలా కావాలి కదా! లేకపోతే నేనెందుకు కష్టపడాలి? అలా కష్టమని నాకనిపించదు. అలా ఆ లైఫ్ స్టైల్ అంతా కంప్లీట్‌గా నాకు ఇంత హ్యాపీగా దొరికిందంటే బికాజ్ ఆనాపానసతి ధ్యాన. ఆ ఆనాపానసతి ధ్యానాన్ని విశ్వమంతా ఇంత ఈజీగా పరిచయం చేపించిన పత్రిజీ గురువు వల్ల మాత్రం సాధ్యం. ఇప్పుడు కూడా ఒక వీడియో చేస్తున్నా. ఎవరో చేస్తారని వెయిట్ చేశాను, చెప్పాను, చేశాను. ఇంకా నేనే అడిగేశాను. 3, 4 మంత్స్ అయింది. సో, సార్‌ది కంప్లీట్ ఇంగ్లీష్‌లో ఉండేది, తెలుగులో ఉండేది, హిందీలో ఉండేది అంతా కింద కన్నడంలో ఒక 1 అవర్ పైన అవుతుంది. మా పిల్లల సహాయంతో కరెక్షన్ చేసి కంప్లీట్‌గా రోజు ఒక వీడియో ఆ ఒక్క వీడియో నుంచి ఒక ఊరు ధ్యానం చేస్తుందిప్పుడు. అంటే ఏడుస్తూ థాంక్స్ చెప్తారు.
నిజంగా మేడం మేము పత్రి సార్ మాకు తెలీదు. పత్రి మేడం మేము థాంక్స్ చెప్పలేము. కానీ పత్రి సార్ జ్ఞానం మీ వల్ల మాకు దొరుకుతుంది. మీకు థాంక్స్ చెప్తానని ఏడుస్తూ. ఎంతలా నిజంగా సార్ జ్ఞానము ఒక జన్మము సాలదు గాక సాలదు మేడం. సో మనము ఊరికే కూర్చోవాలి అంతే. అంత ఏమంటారు తరంగాల ఒక నాలెడ్జ్‌లో వెళ్ళిపోతాం మేము. సో అలాంటప్పుడు ఊపిరున్నంత వరకు మనం నేర్చుకోవాలి. ఊపిరున్నంత వరకు మనం నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని మన లైఫ్‌కు అప్లై చేసుకోవాలి. ఊరికే అందించడం కాదు. ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి. సో అప్పుడే మనం ఎదుటి వ్యక్తి ఆ పరివర్తన అనేది జరుగుతుంది. బికాజ్ నేను అక్కడ జీవిస్తున్నాను కాబట్టి. సో అలా నాకు ఇంకా చాలా ఉన్నాయి. సార్‌తో అంటే ఇంకా అలా ఇలా కాదు. సో, ఎప్పుడు కర్ణాటకంలో వచ్చినా కిచెన్‌లో ఎవరు ఆడవాళ్ళు పోరు. మొదటే కర్ణాటకంలో ఇంకా చాలా సెన్సిటివ్. అంటే సార్ తిడతారు, కొడతారు అని ఎవ్వరు కిచెన్‌లో పోరు. కానీ నాకు ఆ ఫీలింగే లేదు. అందరూ అన్నా కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు. నేను సార్ ఎంచక్కా వంట చేసేవాళ్ళము. సో, అందరికి అందించి భోజనం అలా ఆ వంట చేసేటప్పుడు కూడా ఎలా ఒక ఆడదానిగా సార్‌తో నేర్చుకున్నాను నేను యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే ఎలా ప్రతి ఒక్కటి సారు అలా ఇలా కాదు. ఆయనేమి నేర్చుకోండి అని చెప్పరు. కానీ ఆయన ఎప్పుడు మనం ఫాలో అవుతామో, అది నిజంగా ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. అంటే పట్టుకున్న ఆ స్పూన్ కూడా అంటే గరిట ఏమంటారు? అది కూడా మనం కర్రీ కానీ ఎలా తిప్పాలి? వండర్‌ఫుల్ అసలు చెప్పాలంటే. సో, అలా నేను సార్ చేసేటప్పుడు చూసి, చూసి నేర్చుకునేదాన్ని. తర్వాత సార్ ఫస్ట్ నేను సార్‌ని అబ్జర్వ్ చేయడం కన్నా బిఫోర్ లైఫ్ ఊరికే నూనె ఏసేది. మనం ఆడవాళ్ళంతా ఏదో తాలింపులు అలా కాదు. సార్ వంట స్టైల్ తెలుసు కదా! ఫస్ట్ నూనె ఏసిన తర్వాత ఉప్పేసేది, పసుపేసేది, తర్వాత అనదర్. అలా అంటే ఒక నిజంగా నాకు యెస్ కదా! సాల్ట్ ఏస్తే అది ఏసే పోపులు కానీ, తర్వాత అన్నీ టేస్ట్‌గా ఉంటాయి. ఆ తిప్పే రకం కూడా. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంత డీప్‌గా నేను అబ్జర్వ్ చేసేదంటే, ఆయన అతిథి సత్కారం కానీ, ఎవరు వచ్చినా భోజనం చేయండి, భోజనం చేయండి. తర్వాత తను చేసి మళ్ళీ వడ్డించడం అనేది. తర్వాత ఎంతో ప్రోగ్రామ్‌లో కూడా సారు స్టేజ్ మీద ఉండేవారు. ఒక వీఐపీ ఒక అతిథి వస్తారంటే, ఆయన అక్కడ నుంచి కింది పోయి మళ్ళీ తీసుకొచ్చేవారు స్టేజ్ మీద. మళ్ళీ ఆయన పోతారంటే మళ్ళీ లేసి ఒక మహాగురువు అరే! పోతారు కదా! లేదు. సో, సారు వెళ్లి మళ్ళీ ఆయన్ని పంపించి మళ్ళీ వచ్చేవారు. అది అతిథి సత్కారం అంటే. సో, 1, 2 కాదు. 1000 ఎన్ని చెప్పినా తక్కువ సార్‌ది. ఆయన తర్వాత మ్యూజిక్ కానీ, అంటే మ్యూజిక్ ఏమో నేను గురువు కదా అని అందరూ కూర్చోబెట్టి ఫ్లూట్ వాయించేది కాదు. ఎంచక్కా ధ్యానంలో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళని ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసేదని ఉండేదాన్ని కదా! ఆ ఫ్లూట్ వాయిస్తూ, వాయిస్తూ కాసేపు మళ్ళీ కిచెన్‌లో పోయేవారు. కిచెన్‌లో పోయి మళ్ళీ అక్కడ వంట అంతా మళ్ళీ అరేంజ్ చేసి మళ్ళీ వచ్చి ఏమి తెలియనట్టు మళ్ళీ ఇక్కడ ఫ్లూట్ వాయించేవారు. అది సార్ అంటే క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. సో, అది నాకు చాలా కరగతయిపోయింది నాకు. సో, 5 ఇన్ 1 లాగా అది చేస్తూ, ఇది చేస్తూ అందుకే నేను ఎవరు కొత్త వాళ్ళంతా మేమొస్తుంటాం. నో రాకండి అంటాను. ఎందుకంటే నేను ఫోను చేసుకుంటూ వేరే వర్క్ చేసుకోవచ్చు కదా! లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. సో, అలా సార్ నుంచి తర్వాత నాకు కరెక్షన్ చేసింది అంటే సారు చాలా చేశారు. అంటే ఆహ్ ఒకసారి బిజాపూర్‌లో ఉన్నాము. సో, మిడ్‌నైట్ 12 అయింది. సారు ఒక చందు చందు ఉన్నారు కదా! సో, అబ్బాయికి సుమంగళ మేడంకి కన్నడంలో చెప్పండి అది అని అన్నారు. నేనప్పుడు అన్నాను, లేదు సార్ నాకు తెలుగు వస్తుంది. ఫస్ట్ నాకు తెలుగు ఒక్క ముక్క రాదు గాక రాదు నాకు తెలుగు. ఓన్లీ కన్నడ. కానీ సారుతో ఉన్నప్పుడు నేర్చుకుని తర్వాత బిజాపూర్‌లో ఉన్నట్టుండి సారు నేను పోయినా మేడం క్లాస్ తెలుగులో తీసుకోండి అని వదిలేసి ఎళ్ళిపోయారు. అరే బాబోయ్! తెలుగులో ఎలా అని. తర్వాత ధ్యాన మహాయజ్ఞంలో అరగంట తెలుగులో మాట్లాడండి అని మాట్లాడించారు. అందరిని లేపించి ఎలా ఉంది తెలుగు అంటే అందరూ క్లాప్స్ కొడితే అప్పుడన్నారు. మేడంకి ఒక్క ముక్క రాదు. ఇప్పుడు తెలుగులో దంచేస్తుంది చూడండి అని. అంటే ఇవన్నీ ఆ ఆత్మ జ్ఞానం అనేది, ధ్యానం అనేది ఎప్పుడు ధ్యానం చేస్తూ, చేస్తూ పోతామో ఆ ఆత్మ జ్ఞానం మీన్స్ మనకి ఏ స్థితిలో ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానానికి మేము కనెక్ట్ అవుతాం. ఊరికే కనెక్ట్ అవ్వము. 100% అక్కడ సరెండర్‌నెస్ అనేది ఉండాలి. ఆ సరెండర్‌నెస్ ఉంటే సో, ఖచ్చితంగా మనకి ఏ జ్ఞానం ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ బర్త్‌లో మనం జన్మ తీసుకున్నాము. ఒకానొక బర్త్‌లో ఒకానొక ఫేమస్ మనం జ్ఞానానికి ఎలిజిబుల్ ఉంటాం కాబట్టి, ఈ బర్త్‌లో మనం ధ్యానం నుంచి ఏ జ్ఞానం కావాలంటే అది దొరుకుతుంది. కనెక్ట్ అవుతానికి నా లైఫే ఎగ్జాంపుల్ అని నేను చెప్పగలను.
నేను యాక్చువల్‌గా మీకు నిన్న ఇప్పుడు చెప్పాను తెలీదు నాకు. నేను ఏ ఇంజినీర్ కాదు. కానీ తర్వాత ఆలోచించే టైం కూడా లేదు నాకు. ఒక్క 5 నిమిషాలు కూడా ఈ మధ్య కూర్చొని ఇట్లా ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా. కానీ ఒక 1 ఇయర్ పైనయింది. వెబ్‌సైట్ లాంచ్ అయింది. ఆ వెబ్‌సైటు పరి మేడము, నవకాంత్ ట్రై చేసావంట. 7, 8 లాంగ్వేజ్‌లో ప్లగ్ అయ్యేదంట. సో, కానీ నాకు పరి మేడం పెద్ద చిన్నక్క చెప్పారు. సో, కానీ కూర్చున్నాను. ఒక అబ్బాయిని పట్టుకొని, "మేడం ఆయన కూడా అబ్బాయి అదే 7, 8 వస్తున్నాయి" అంటే, "లేదురా నేను ఒక్కొక్కసారి ఎలా అంటే నాకు తెలియకుండానే కమాండింగ్ చేసేస్తాను. నువ్వు లోపల పోతావా లేదా?" సో, అలా 136 లాంగ్వేజ్‌లో పత్రిజీ వెస్టర్న్ మూవ్‌మెంట్ కర్ణాటక ఆహ్, ఇది ప్లగ్ అయింది అది. 136 లాంగ్వేజ్‌లో. సో, కెనడా, జర్మన్ అన్నీ నేను ఫోన్ చేసి అది కరెక్టా లేదా మనం పెట్టింది ఆ లాంగ్వేజ్‌లో అని కూడా టెస్ట్ చేస్తాను. సో, అంత వెబ్‌సైట్ గాని, ఛానల్ గాని, ఇప్పుడు పత్రిజీ వెస్టర్న్ మూవ్‌మెంట్ ట్రస్ట్ గాని, పత్రిజీ వెస్టర్న్ ఛానల్ కానీ, సత్యవాణి కానీ, వీడియో కానీ, ఇవన్నీ లాట్ ఆఫ్ అంటే దాంతో పాటు ఫీల్డ్ వర్క్ మళ్ళీ. పిరమిడ్ కావాలి. సో, సస్యాహార ర్యాలీస్ అటెండ్ అవుతాను. మళ్ళీ చేశాను కూడా చెప్పాను కదా! ఈసారి పత్రి మేడం మడికేరి అని కొడగు జిల్లా. టోటలీ గ్రీనరీకి అది పుట్టినిల్లులాగా. మీకు కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో, ఖచ్చితంగా రండి. అంగరంగ వైభోగంగా ఉంటుంది. ఒక బస్ ఉంటుంది. ఇంకొక 2 వెహికల్ ఉంటాయి. రోజొక కళ్యాణ మంటపం, రోజొక ప్లేస్‌లో మనము ఆ ర్యాలీ చేసేటప్పుడు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అక్కడ వెజిటేరియన్‌గా మారిన ఎంతో ఉన్నాయి కూడా. సో, ముస్లిమ్స్ కూడా ఒకసారి ముస్లిమ్స్ నేను ఏం చెప్పలేదు అక్కడ భగవద్గీత అక్కడ టైం కూడా ఉండదు మాకు. కానీ ఆ చెప్పిన ఒక పిరమిడ్ మాస్టర్ మాట ఎంత బాణంగా అంటే సూటిగా వెళ్ళిపోతుందనడానికి నేను ఫస్ట్ టైమ్ 2018 సార్ చెప్పారు. పిరమిడ్ వ్యాలీ నుంచి స్టార్ట్ చేయండి అని. సో, అప్పుడు రామ్‌నగర్‌లో ముస్లిమ్స్ మాంసం అమ్మే దుకాన్‌లో ఒక ఇద్దరు యూత్స్ జస్ట్ నేను నార్మల్‌గా మాట్లాడాను. అప్పటికప్పుడే ఆ దుకాణం తీసి వెళ్ళిపోయారు. అప్పటికప్పుడే నాకు ఫోటో, వీడియో కూడా తీసి అప్పటికప్పుడే అది ఏమంటారు? అది కత్తి కానీ, అది అంతా నాన్ వెజ్ కానీ అప్పటికప్పుడే పారేసి ఎళ్ళిపోయారు. అంటే బ్రతకడానికి ఏదైనా ఉంది. మనకు హింసతోనే బతకాలనేది లేదు కదా! అని అందరూ చెప్పే మాట నేనేం లేదు. కానీ ఆ చెప్పే మాటలో ఆ ఎనర్జీ అక్కడ వర్క్ చేసింది. అంతే. సో, అలా ఎంతో మంది ఇంజినీర్స్ కానీ, ఎంతో మంది వెజిటేరియన్ అయినారు. సో, పిరమిడ్స్ ఎంతో వచ్చినాయి. ఒకసారి నేను ఇంకా స్టార్టింగ్ 2014లో 2 ఇయర్స్‌లో 5 పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయినాయి. ఒకే రోజు సార్ వచ్చి 3 పిరమిడ్ ఓపెనింగ్ చేసి పోయినారు. అప్పుడు అందరూ హరపనహల్లికి పోయి చూసిరండి. అందరూ హరపనహల్లికి పోయి చూసిరండి అని చెప్పేవారంట. అలా ఇంకా ఎంత ఉన్నాయంటే అంత ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ నాకు టైం ఎంత వరకు అనేది చెప్పండి. ఎందుకంటే నాదంటూ మీ ఒక షెడ్యూల్ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం. సో, అలా యెస్ మేడం. మీరు ఏదైనా చెప్తుంటే అడగొచ్చు. వింటూనే ఉండాలి. ఇంకా ఏం చేశారు? మీరు ఎక్కడెక్కడ ఏం చేశారని చెప్పుకుంటూ పోతుంటే బావుంది. అందుకే అలా వింటూ కూర్చునేసాము. యెస్. ఆహ్, ఓకేనా? నిజంగా. ఒక నార్మల్ పర్సన్‌ని ఎంతటి స్థితికైనా తీసుకెళ్ళిపోతారు గురువుగారు అన్నట్టు. సో, మీరే ఉదాహరణ దానికి. పెద్దగా ఒక ఐకాన్. నన్నడిగితే ఒక ఐకాన్. ఏమంటారు? ఈ పిరమిడ్ మాస్టర్స్‌కి ఒక ఐకాన్ లాగా నిలిచారు కర్ణాటకలో. సో, కాబట్టి హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు. మీకు మీ సేవలకి. థాంక్ యూ సో మచ్. అడగగానే ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ వెంకట్ గారున్నారు. సార్‌తో మాట్లాడదాము ఒకసారి. ఓకే. ఓకే. నమస్తే. నమస్తే గుడ్ ఈవెనింగ్. అమ్మా గుడ్ వీడియో ఈవినింగ్. గుడ్ ఈవెనింగ్. గుడ్ వీడియో ఈవెనింగ్. నేను డ్రైవింగ్ లో ఉన్నా, అందుకని కనిపిస్తానా లేదు. డ్రైవింగ్‌లోనే. ఓకే. ఓకే. Yes. ఎంత వరకు వచ్చింది? పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్. ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయిందమ్మా, ఇంకో 20% ఉంది. అది సూపర్. ఒక 20 రోజులు షూటింగ్ ఉంది. ఆ 20 రోజులు షూటింగ్ చేస్తే మొత్తం అయిపోయినట్టే. సూపర్. సూపర్. కానీ ఓకే. ఆ 20 రోజుల షూటింగ్ కి మనకు ఇంకొక 20 లక్షలు కావాలన్నమాట. అబ్బబ్బబ్బబ్బా! పత్రి సార్ అంటే మేరు పర్వత. అది మరి. సో ఆ 20 లక్షల కోసం అంతా తిరుగుతా ఉన్నాను. ప్రస్తుతానికి ప్రభాకర్ అన్నతో పాటు జేతవనంలో ఉన్నా. అవునా? ఓకే. గుడ్. ప్రభాకర్ అన్న పక్కనే ఉన్నాడు. ఓకే. ಹಾಯ್. ನಮಸ್ಕಾರಮ್ಮ. ನಮಸ್ತೆ ಬಾ. ಕ ಎಲ್ಲಿದ್ದೀರಾ ಕನ್ನಡದಲ್ಲಿ ಇವಾಗ? ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ಬೇಕಾ? ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಹಾವೇರಿ. ಹಾವೇರಿದಾಗ ವೆರಿ ಗುಡ್.
అంటే మళ్ళీ ప్రమోషన్ ద్వారా జస్ట్ ఒక 5 months అయింది వచ్చి. మొదట 2020లో సార్ చెప్పారు హావేరికి అని. కానీ ఇప్పుడు ప్రమోషన్ ద్వారా మళ్ళీ హావేరికే వేశారు. సో Very మళ్ళీ good. నెక్స్ట్ జనవరి ధార్వాడ ఆర్ హుబ్లీ. ఓకే అమ్మా. ఓకే ఓకే. మీకు ఇదే కాదు ఇంకో పని హాయ్ కూడా వెంకట్ గారు, హాయ్ ప్రభాకర్. హాయ్ అమ్మా. చెప్పండి. ఎస్ అమ్మా, మీకు పని ఏంటంటే మనం తెలుగులో మేము చేస్తున్నాం, మరి కంప్లీట్ చేస్తున్నాం తెలుగులో, అది కన్నడలోకి డబ్ చేయించాలి. ఓకే, మనం ఆల్రెడీ ఒక పాట చేసాం తెలుగులో, నేను చేసిన పాటని మనం కన్నడలోకి మార్పిచ్చి Correct. చేసాం. స్పిరిచువల్ రియాలిటీ కూడా అవును. మేడమే చేయించింది. స్పిరిచువల్ ఏంటి కూడా మీరేనా? చూడండి, కన్నడ. కన్నడ. ఎస్ ఎస్ ఎస్. సో అంటే మరి నాకు మొత్తం కన్నడ రావాలన్నదే నా ఎల్లప్పుడు, అన్ని రకాలుగా అన్ని కోణాలుగా కన్నడంలోనే రావాలి అంతే. అదే, సో కాబట్టి ప్రతి ఫిలిం కూడా కన్నడలోకి రావాలి. మేము తెలుగులో చేసే బాధ్యత మాది. మేము తెలుగులో 100 థియేటర్లో రిలీజ్ చేసుకుంటున్నాం. సూపర్. ఓకే. సో ఇది కన్నడలోకి డబ్ అవ్వాలి. నేనేమనుకుంటున్నా అంటే తెలుగులోను కర్ణాటకలోను ఒకటేసారి రిలీజ్ చేయాలన్నది నా ఆలోచన. సో కాబట్టి కానీ మరి చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే ప్యాక్ ఫుల్ అయిపోయింది నాకు. చేసుకుంటూ ఇంకా ఊపిరి ఆఖరికి ఒక 2 hours గట్టిగా పట్టుకున్నాను మెడిటేషన్ కోసం. 3 వరకు మిడ్ నైట్ 3 వరకు వర్క్ అవుతుంది. 3 to 5 ధ్యానానికి, మళ్ళీ 5 to రొటీన్. అంతేనా? మరి ఇంకెక్కడ బాగుందమ్మా. ఉంటుంది? చేద్దాం. ఎస్ మీ థాట్ ఉంది కదా, అందరి థాట్ కూడా. అంటే సార్ ఒకసారి చెప్పారు, అంటే పిఎంసి గురించి ఎంత భూమి పైన లాంగ్వేజ్ ఉన్నాయో అంత లాంగ్వేజ్ లో పిఎంసి వస్తాయని. అంటే పిఎంసి వస్తాయి అంటే మీన్స్ సార్ నాలెడ్జ్ అన్ని మనం ఏదేది ప్రాజెక్ట్ చేసుకుంటూ పోతామో ఆ ప్రాజెక్ట్స్ అన్ని లాంగ్వేజ్ లో వస్తాయి అంతే, కంపల్సరీ. అంతే అంతే అంతే. బాగుంది. సో మీ సపోర్ట్ కావాలి. గీతా గారు కూడా అలాగే. మేడం, మనం ఇంతకుముందు కలిసామా మేడం? గీతా గారు అంటే ఇక్కడ చూసినట్టు కలవలేదమ్మా, ప్రభాకర్ ఒక్కడే తెలుసు. కలవలేదు. ఓకే ఓకే. నమస్తే మేడం, గీతా మేడం. ప్రభాకర్, వెంకట్ గారు నా ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకున్నారు. ప్రభాకర్. అమ్మా ఓకే అమ్మా. అదే మా పత్రిజీ ఫిలిమ్స్ కోసమే మనం ఫండింగ్ కోసం తిరుగుతున్నాము. మీరు ఎప్పుడు ఉంటారో అటు వస్తే ఏలూరు కూడా వస్తాం. అలాగే, తప్పకుండా రండి మా ఇంటికి. మన ఇంటికి వస్తాం. వెంకట్ గారు మీరు రండి. మొన్న వచ్చాను మేడం, మన రాధ గారిని కలిశాను. అవునండి. ఓకే. రాధా మేడం ని కలిశాను. ఇంకా ఎవరిని కలిసాను ఏలూరులో. గీత గారు ఏలూరు నుంచి. శేషగిరిరావు గారిని కలిసారా? శేషగిరిరావు గారు అప్పుడు కొంచెం ఏదో బిజీ ఉన్నారంట, ఆయన కలవలేకపోయాను. ఓకే. రాధా గారిని కలిసి ఏలూరులో ఎవరు? అదే రాధ గారు, ఎవరు? ఇద్దరు రాధ గారు, సెవెన్ పిరమిడ్ శ్రీనివాస్ గారు, ఎన్ఎన్ ప్రసాద్ గారు. ఎర్రేన్ ప్రసాద్ గారిని కలిశానండి. ఓకే అండి. ఎర్రేన్ ప్రసాద్ గారిని కలిశాను. రాధ గారిని కలిశాను. శేషగిరిరావు గారు అప్పుడు కొంచెం బిజీ ఉండి కలవలేకపోయాను. అది మేడం. మళ్ళీ వస్తాను మేడం ఏలూరు. ఓకే, తప్పకుండా అమ్మా, తప్పకుండా మీ సహకారం కావాలి. మనం ప్రతి పిరమిడ్ మాస్టర్ చేయాలి. అది ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇన్వాల్వ్ చేయాలి. ఇదే మన ఆలోచన. సరేనా మేడం? సరే అమ్మా. సుమంగళమ్మ, మీరు కూడా మీ చేతిలో పెడుతున్నాం, మీ ఇష్టం, మీరు ఏం చేస్తే అది. ఎందుకంటే నీలాగే నీకన్నా ఎన్నో మల్టీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టుకుని కూర్చున్నా, కానీ ఇది కూడా ఇదైతే లైఫ్ టైం ఒకసారి పత్రిక గారి గురించి ఒకటే చేయగలం, 2-3 చేయలేము. పత్రికారు మీరు చేసే ఏకైక కార్యక్రమం ఇదే. ఇంకా సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తుందో రాదో కూడా తెలీదు. సో కాబట్టి అంటే వేరే వేరే కోణంలో వస్తాయి అంతే, నాలెడ్జ్ అంతే వేరే వేరే కోణంగా. బట్ ఇంత డీటెయిల్ గా, ఇంత లోతుగా మేబీ ఇది ఒకటే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేశానో అందులో ఆల్మోస్ట్ 2-3 బాడీ వెకేట్ చేసేసారు. వేరే వాళ్ళు వచ్చి తీసే లోపల ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో కూడా తెలియట్లేదు.
సో కాబట్టి దిస్ ఇస్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది కొంచెం సంపూర్ణంగా చాలా డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇంకా మేము కర్ణాటక మొదలు పెట్టలేదు. కర్ణాటక ఏం జరిగింది ఏంటి ఏం కథ అన్నది. సో అది నాకు మొదలు పెట్టాం అనుకోండి. ఇంకొక 2 years వరకు ఆ అందరూ అంటారు మళ్ళీ సింహం బయట వస్తుంది అని. అంటే అదొక మళ్ళీ స్టెప్ ఇంకా ఊపిరినంత వరకు ఆ జర్నీ అలాగే ఉంటుంది. అది మాత్రం నాకు తెలుస్తుంది అదే ఇంకా. అదే ఎందుకంటే అదే చెయ్యాలనే తపన కొందరిలో ఉంటుంది. ఆ కొందరిలో అవును మేమంతా సెలెక్ట్ అయినాం కదా. సో దానికి అవును నిజంగా మనం అప్రిషియేట్ చేసుకోవాలి మన పరంగా. ఇలాంటి 100%. మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా అని. అలా అవును లేదు నిజంగా. నేను ఆయన చూసాను అని నాకు క్లారిటీ ఉంది. Yes. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. బట్ అవును. ఏంటంటే కొంత మనం ఇంకా 3 సీజన్స్ తీయాలి. ఈ సీజన్ తొందరగా చేసేసి రిలీజ్ చేస్తే ఇంకో 2 సీజన్స్ ఉన్నాయి. అంటే ఓకే. సార్ మళ్ళీ పుట్టినప్పటి నుంచి ఆయనకు రామచంద్రారెడ్డి గారి ధ్యానం నేర్పించడం, ఆయన లైఫ్ లో మ్యారేజ్ అయ్యాక ఆయన పడిన ఇబ్బందులు, సో ఇవన్నీ ఇంకా చాలా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ టీవీ9 ఇష్యూ గానీ, తర్వాత పిఎంసి ఎలా వచ్చింది, కర్ణాటక నార్త్ వేరే ఇవన్నీ ఎలా వచ్చాయి, మీలాంటి వాళ్ళు ఎట్లా సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తారు, ఇదంతా కూడా చెప్పాల్సింది చాలా ఉంది ఇంకా. సో ఇది వీలైనంత తొందరగా తీయాలి అన్నది నా ఆలోచన, నా సంకల్పం అది. అవును. కానీ ఇప్పుడు దాంట్లోనే ఎవరికి వాళ్ళే దూసుకునేది చేస్తున్నాం కాబట్టి అది కూడా కానీ ఏది నిలవదు. ఏదో ఒక రకంగా అంతే జరిగిపోతుంది. 100% కుదిరినప్పుడు ఎల్లప్ప అందులో డౌట్ ఏదో లేదు. అంతే అది జరుగుతుంది. కానీ ప్రయత్నం అనేది ఉండాలి అంతే మనకు. అంతే 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 థ్యాంక్ యూ. ఓకే. మీరు టైం ఇచ్చి ఈ రోజు జూమ్ కి వచ్చి అవును. మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను గీత గారికి మీదని తెలుసు. నేను ఈ మధ్య ఏ జూమ్‌కి పోవటం లేదు. గంటలు ఇలా కూర్చుంటేది. సో కానీ ఆ, డాక్యుమెంటరీ అంటే వెంకట్ అని ఇంకా సరే అని ఒప్పుకున్నాను అంతే. థ్యాంక్ యూ అమ్మా, దట్టు థ్యాంక్ యూ సో మేడం మచ్. గారికి కొంచెం కోల్డిష్ గా కూడా ఉంది సార్. అదే కోల్డిష్ అదే గా అదే ఉంది. అర్థం అయినా అవుతుంది. కూడా పత్రి సార్కి ఒప్పుకున్నారు. సినిమాలంటే చాలా ఇష్టం. అందుకని చక్క ఆయన అవును థియేటర్ అందుకే ఆయన సినిమాగా సినిమాని తీస్తున్నారు. థియేటర్లో అది వేస్తున్నాం గ్రేట్. మనం. అది ముందు తరాలందరికీ చక్కగా అందుతుంది. అవును మేడం, అదే మన ఉద్దేశం కూడా అదే మేడం. ఆ ఎందుకంటే మీరైనా సుమంగళం అయినా సార్ని చాలా దగ్గరగా ఉండి చూశారు మీరు చాలా విషయాలు చూసి నేర్చుకున్నారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. అట్లా భవిష్యత్తులో ఎవరినైతే సార్ని కలవలేరో కానీ సార్ ఆలోచనలు తెలియాలి. సారు ఎంత గొప్ప మాస్టర్ అన్న విషయం కొన్ని సందర్భాల్లోనే మనకు తెలిసింది, అవునా కదా? అవన్నీ తెలియాలి ప్రపంచానికి. అవన్నీ వెంకట్ తెలిస్తే ఎప్పుడో కాదు. సార్లు ఎప్పుడో కాదు. ఇప్పుడనే చూస్తున్నాము. నేను అదే ఇప్పుడు షేర్ చేసుకున్నాను. ఎప్పుడో కాదు. అవునవును ఇప్పుడే తెలుస్తూ ఉంది. అంటే సార్‌కి ఒక్క వీడియో కళ్ళతో ఎంతో మంది ఏడ్చుకుని థాంక్స్ చెప్తారు నాకు. అంటే కన్నడంలో అవునవును నిజంగా సార్ ఇంత గొప్ప గురువు ఏ గురువు చెప్పలేదు భూమి మీద. అలాంటిది మీరు సార్ జ్ఞానం మాకు అందిస్తున్నారు. సారు తెలీదు నాకు. అమ్మకి చెప్పలేదు. కానీ ఆ రూపంలో మీరు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఇంకా ముందు నెక్స్ట్ జనరేషన్‌కి నిజంగా అది కూడా సార్ చెప్పేవారు. అంటే ఇప్పుడు దేవుళ్ళని ఎలా పూజిస్తారో పిరమిడ్ మాస్టర్ కూడా పూజ కాదు. సో చరిత్ర సృష్టిస్తారని. సో అలాంటి మనం సెలెక్ట్ అయినాం కదా! సో అప్రిషియేట్ అంతే. చేసుకుంటాం నిజంగా. చాలా హ్యాపీ. నేనేంటంటే పిరమిడ్ మాస్టర్ చరిత్ర సృష్టిస్తే ఆ చరిత్ర డాక్యుమెంట్ చేసేవాడిని నేను. అంతే కదా! అంటే ఇప్పుడు మనం ఏం చేశానో అక్కడ చూపిస్తే కదా అందరూ చూసేది. లేకపోతే మనమే ఉంటాం అంతే. అది సో ఎందుకంటే ఎవరో ఒకరు డాక్యుమెంట్ చేయాలి కదా, ఫలానా వాళ్ళు ఇది చేశారు అని. ఆ డ్యూటీ నేను తీసుకున్నా. కానీ గ్రేట్ ప్రాజెక్ట్. పెద్ద ప్రాజెక్ట్ గ్రేట్. ఎందుకంటే ఎంత మనం ఫిజికల్ గా చేస్తే కూడా మొత్తం వరల్డ్ వైడ్ అది ఒక అంటే పిక్చర్ ఎఫెక్ట్. సైంటిఫిక్ గా పిక్చర్ ఎఫెక్ట్ అనేది చాలా 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 సబ్ కాన్షియస్ మైండ్ లో ఎఫెక్ట్ అవుతుంది. అలాంటిది ఆ ప్రాజెక్ట్ నీకు దక్కింది కదా. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో మేము యాక్చువల్లీ రేపు బయలుదేరి కర్ణాటక వస్తున్నాం మేము, కానీ మీ దాకా గంగావతి వెళ్తున్నాం. గంగావతి దాకా వస్తున్నాం రేపు. గంగావతి, బళ్ళారి కొన్ని ప్లేసెస్ కి తిరుగుతా ఉన్నాం. ఓకే. సో మళ్ళీ ఇంకోసారి మీ ఏరియా దాకా సిరుగుపలే యార్
ಯಾಕ್ರೆ ಹಲೋ, ಅಮ್ಮಾರಿ ಸಿರುಗುಪ್ಪಲ ಯಾರನ್ನ ಮೀಟ್ ಮಾಡ್ಬೇಕು? ಸಿರುಗುಪ್ಪದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ಇದೆ, ಇವಾಗೆಲ್ಲ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಇದ್ದಾರೆ. ಸೊ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಅಂತ ನಿಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತು, ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಅಂತ. ಹೌದೌದು. ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ ಮೊದಲು ಫೋನ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ, ಫೋನ್ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ, ಇದ್ದಾರೆ. ಸರಿಮ್ಮ, ಆಯ್ತು, ಅವ್ರನ್ನ ಮೀಟ್ Okay. ಮಾಡ್ತೀವಿ. ಓಕೆ, ఓకే మేడం, ఓవర్ టు ఇందు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఇందాక యూ. మీకు చెప్పాను కదా, నేను డాక్యుమెంట్ చేస్తున్నాను అని. డాక్యుమెంట్ నేను చేస్తుంటే పేపర్లు పెన్నులు అందిస్తున్నారు ఇందు గారు. నేను ఏం చెప్తారా అని చూస్తున్నట్టు యాక్చువల్ గా ఇలా అని చెప్పి. అదే. ఓకే, ఎస్ ఇందు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరంతా కూడా మాకు ఆదర్శప్రాయులే. సో మేము ఎలా చేయాలి, ఒక యూత్ గా ఉన్న మేము ఎలా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఎంత కష్టపడుతున్నారు మరి మీరు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కదా. ఈ ఏజ్ లో మేము కూడా అలాగే పరుగులు పెట్టాలి, ఆగకూడదు అనేది తెలిసి వచ్చింది. నేను యాక్చువల్ గా కర్ణాటకలో సుమంగళం అంటే యూత్ అంటారు. ఈవెన్ నౌకర్స్ కూడా యూత్ వేరే మరి, అందుకే మాకు అంత ఆదర్శం అని చెప్తాను. ఊరికే కూర్చుని వాళ్ళని తిట్టేస్తాను, సిగ్గులేదురా మీకు ఈ ఏజ్ లో ఎలా ఉండాలి అలా అంటే, ఆ ఒక ఫైర్ ఉండాలి నేను అదే అంటుంటాను. సో నేనే ఇలా ఉన్నప్పుడు మీ అసలు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. నేను అలా పిల్లల్ని రెడీ చేస్తాను కూడా. అంటే మనం చెప్పే కొద్దీ వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ఆ నాలెడ్జ్ బయట వచ్చేస్తుంది. లేకపోతే చెక్క అలాగే అయ్యో ఇంతేనే ఉంటుంది అలా. సో నౌకర్ కూడా ఎప్పుడు చెప్పేవాడు అంటే, అందరూ చిన్న పిల్లలే, నేను ఒక్కదానే పిఎంసీలో కూడా, కానీ అందరికన్నా యూత్ సుమంగళం ఉంది పిఎంసీలు, ఇంకేం కావాలని. ఎందుకంటే నేను అది ఎలా చేయాలో, ఏ వర్క్ ఎలా చేయాలో అలాగే చేయాలి. అది సార్ నుంచే వచ్చింది, నేర్చుకునింది నేను. అలా అది నేను యూత్స్ కి ఇలాంటి మంచి అల్టిమేట్ జ్ఞానం అందించాలనే నా మెయిన్ ఒక డ్రీమ్, గోల్, తపన, హారాట అన్ని నాకు మెయిన్. తర్వాత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏదో ఒక సోర్స్ నుంచి వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు, కానీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర పోవాలి మేము. సో అందుకే నేను మొన్న బుద్ధ పూర్ణిమలో అమ్మ ఒక వ్యాన్ తీసుకొచ్చాను ట్రస్ట్ నుంచి, ఒక వెహికల్. సో తర్వాత ఇప్పుడు ప్రొజెక్టర్ ఒకటి 1 by 1 సో అది కూడా సార్ చెప్పేవారు, ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి, ఆతురత వద్దు మేడం, ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి. సో 1 by 1 చేసుకుంటూ ఇప్పుడు మొన్న ఒక వెహికల్ తీసుకొచ్చాను. ఆ పర్పస్ మెయిన్ ఏమిటంటే, ఏదో ర్యాలీ ఓకే, కానీ నా ఇన్నర్ లో సో అన్ఎడ్యుకేటెడ్ పల్లెలకు పోయి అన్ఎడ్యుకేటెడ్ కి ప్రాజెక్టర్ ద్వారా ఏపిస్తే ఆ ఆత్మజ్ఞానం అనేది వాళ్ళ ఆ క్షణంలోనే పరివర్తన అనేది జరుగుతుంది. అది నా కర్తవ్యం, మెయిన్ కర్తవ్యం అనుకున్నాను. వాళ్ళ దగ్గర నేను పోవాలి అంతే. సో అలా చాలా ఉన్నాయి ఇంకా చేసేది, కానీ మాక్సిమం చేస్తున్నా. ఇంకా 3 years ఉంది నాది రిటైర్మెంట్. సో అప్పుడు ఇంకా మిగతాదన్నీ బ్యాలెన్స్ అన్ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకుంటా. ఇంకా నాకు ఇంకా చెయ్యాలి, ఏమీ చేయలేదు నేను, అంటే కొంత మాత్రమే చేశాను, చేసేది ఎంతో ఉంది. సో అన్ని కోణంలో అందరినీ ఒక్క ప్లాట్ఫామ్ మీద తెప్పించాలన్నదే నా మెయిన్ ఒక గోల్. అది గురుదేవో భవ అని ఆ ప్రోగ్రామ్ సార్ స్టార్ట్ చేయించారు, అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను. తర్వాత ఆడవాళ్ళని ಹೆಣ್ಣು సంసాರದ కಣ್ಣని అది స్టార్ట్ చేయించారు సారు. సో అది కూడా కొంచెం సగం అయింది, అంటే కొన్ని తీసుకున్నాను ఎపిసోడ్స్ అంత పెద్ద గురువులు వితౌట్ మినిస్టర్ కూడా, వితౌట్ అపాయింట్మెంట్ తో నేను అలా కనెక్ట్ అయ్యే నాలెడ్జ్, జ్ఞానము పత్రి సార్ ద్వారా దొరికింది. ఇంకా వదలను నేను. సో సెలబ్రిటీ అయినా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనేదే మెయిన్ నా ఒక గోల్. సో కానీ మాక్సిమం చేస్తున్నా. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ కంప్లీట్ సార్ కి, గురువుకి నేను ఇచ్చే గురు దక్షిణ అంటే సో ఇదే, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ధ్యానులుగా అవ్వాలి, సో అందరూ సస్యాహారులుగా అవ్వాలి, ప్రతి ఒక్క ఇంటి పైన పిరమిడ్ ఆ శక్తి తాళం రావాలి. అంతవరకు నా వరకు ఎంత అవుతుందో మాక్సిమం నేను చేస్తాను. చేసే ఆఖరి ఊపిరి ఆగుతుంది అనేది నాకు తెలుసు. ఊపిరి ఉన్నదో నేను చెయ్యను, చేస్తాను అంతే. అది ఆ ఒక ఇది ఉంది నాకు అలా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రెండ్స్, పావని గారు హ్యాండ్ రైజ్ చేశారు, పెడతాను. మ్యామ్, మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా చేస్తారు మేడం. అది జరగాలని కోరుకుంటూ తదాస్తు.
థ్యాంక్ యూ చిన్న అమ్మాయి ఇంటర్ చదువుతా ఉంది తను. బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఎస్ ఎగ్జాక్ట్లీ. పెద్ద ఈ వాక్కు, ఫోటోకి బ్రహ్మ వాక్కు, పెద్ద వాక్కు, గొప్ప పెద్ద వాక్కు. వాక్కు. యాహ్! ఎస్ ఎగ్జాక్ట్లీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు. యాహ్! థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీక్షించారు కదా. సో దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. అంతే. ఇంకేం చెప్పలేం. ఎందుకంటే అన్నున్నాయి వాళ్ళు చేసే పనుల వెనుక. వాళ్ళు ఎందుకు సేవలు చేస్తా ఉన్నారు ఇక్కడ. ఏంటి ఏ విధమైన సేవలు. సో ఫ్రెండ్స్, సేవ చేసే విషయంలో కూడా చాలా తేడాలుంటాయి. నిష్కామ కర్మతో కూడుకొని ఎలాంటి ఏమంటారు ఆశించకుండా చేసే పనినే సేవ అని అంటారని మా గురువు గారు నేర్పించిన ఈ దారిలో మేమంతా కూడా నడుస్తున్నందుకు మరొక్కసారి బద్రి సార్‌కి ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కలుసుకుందాం. అందుకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని, పత్రిజ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే కనుక ఇలాంటి నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటాము. అలాగే మీ కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్, మీ అభిప్రాయాలను తెలియచేయడం అసలు మరవద్దు. ఆ అభిప్రాయాలు మాకు ఎంతో సపోర్ట్ నిస్తాయి కనుక థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంతవరకు నాకు ఈ జ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలం టీం ఏముందో, ఏ ఛానల్స్ ఉన్నాయో అన్న టీములకి, సో నా పరంగా తర్వాత నా పత్రిజీ వెస్టర్న్ మూవ్మెంట్ కర్ణాటక ట్రస్ట్ తరపున మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ.